Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So now we are into 7th month of కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్. సో మనం హిందూ అనాలిసిస్ని రిఫార్మ్ చేసి మీ గురించి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆస్పెక్ట్స్ని అన్నీ కలుపుకుంటూ ఏదైతే హిందూ అనాలిసిస్ నేను స్టార్ట్ చేశానో నా అండర్లో ఎల్టిక్స్ క్లాసెస్లో, నౌ దిస్ ఈజ్ 7th month. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హానర్డ్ టు డీల్ విత్ హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టిక్స్ క్లాసెస్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా నాకు ఇది చాలా అంటే చాలా గ్రో చేసింది అండ్ మీ అందరికీ దగ్గర చేయడంలో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ హిందూ అనాలిసిస్ అండ్ స్టూడ్ అప్ టు ఇట్. సో డెడికేషన్తో 6 months చేయడం అనేది మీరు కూడా ఇక్కడ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవచ్చు. ఎనీ టైం ఎవరు వీడియో చూసినా చూడకపోయినా, మీకు సెలవులు ఉన్నా సెలవులు లేకపోయినా, ఐ హ్యావ్ కన్సిస్టెంట్లీ డన్ హిందూ అనాలిసిస్. సో దీన్ని బట్టి మీకు ఒకటి తెలుస్తుంది, ఏ పనైనా సరే కరెక్ట్గా కంటిన్యూస్గా చేస్తే రిజల్ట్స్ అనేవి వాటంతట అవే వస్తాయి అన్నమాట. దానికి రీజన్ ఇదే. So this is the 7th month. Thank you very much for supporting our Hindu analysis. I hope this will continue. అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీరు ఇంకా మంచిగా నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో మన దగ్గర ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ అంటేనే తెలిసింది కదా. మీకు యూపీఎస్సి ర్యాంక్ వచ్చినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ లోపల మీకు దొరికే ఏంటంటే ఫస్ట్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. టాప్ లెవెల్ ఫ్యాకల్టీ. సో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ అంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ రిటర్న్ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లైనా రాసి ఉండాలి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలన్నమాట. అలాంటి ఫ్యాకల్టీ చేత మీకు డీల్ చేయించబడుతుంది. ఎందుకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ, మెయిన్స్ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నానంటే, వాళ్ళైతేనే మీకు కరెక్ట్గా యూపీఎస్సీకి తగ్గట్టు కంటెంట్ ఇస్తారు. ఏ టాపిక్లో నుంచి ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్ అనేది మీకు డిస్టింగ్విష్ చేసుకోవడం కష్టం. బట్ యూపీఎస్సీ మీద పట్టున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మీకు చాలా అంటే చాలా ఈజీగా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. టాపర్స్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు. ఎన్సీఆర్టీస్. సార్ ఎట్లా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మేడం మీరు ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఎన్సీఆర్టీస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీస్ మీరు డైరెక్ట్గా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎన్సీఆర్టీస్ని మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం అనమాట. సో ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీ లైన్ ప్రతి ఎన్సీఆర్టీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ అన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మన క్లాసెస్కి వచ్చినప్పటికీ మొత్తం మీకు బేసిక్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరు అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనమాట. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ will play a crucial role in a UPSC జర్నీ. ఎందుకు నిన్నే చూసారు, యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది. సో వరల్డ్ ఈస్ చేంజింగ్ ఇన్ అ డైనమిక్ వే. వరల్డ్ చాలా అంటే చాలా డైనమిక్ వేలో చేంజ్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ విల్ ప్లే ఎ వెరీ కీ రోల్. ఎయిదర్ ఇట్ మే బి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో ఏ స్టేజ్ అని అవనియండి, కరెంట్ అఫైర్స్ కంటూ దానికంటూ ఓన్ రోల్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ ఏదైతే ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ ఉందో అది నేను డీల్ చేస్తున్నాను. ఇంకా నైట్ PT365 కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంటుందన్నమాట. ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ పాలిటీ అవుతుంది, నెక్స్ట్ ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాను. సో చూసుకోండి, మీతో పాటు ఎవరైతే కో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గెయిన్ అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ ఎన్నింటి లోపల కూడా అప్డేటెడ్గా ఉంటారో అప్పుడే ప్రిలిమ్స్ అవ్వడానికి, మెయిన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే మీరు ల్యాకింగ్ అయిపోతారో అప్పుడు ఎగ్జామ్ కూడా మనకు దూరంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ సిరీస్. మనం ఎంత చదివినా ఏం చేసినా టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వీడియో. టెస్ట్ సిరీస్ని ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూపీఎస్సీ మోడల్లో క్వశ్చన్స్ని రెడీ చేయిస్తున్నాం. టాప్ లెవెల్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళతో క్వశ్చన్స్ రెడీ చేయించి ఫ్యాకల్టీ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు టెస్ట్ సిరీస్.
దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మంచి మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు యూపీఎస్సీ మోడల్లో. సెకండ్, ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ ఏరియా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ లాస్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. మీకు ర్యాంక్ రావాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన దగ్గర మెయిన్స్ 365 ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఎలా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని అనలైజ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చేసి మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చే ప్రోగ్రామ్. దీన్ని చక్రవర్తి సార్ డీల్ చేస్తున్నారు. సో చక్రవర్తి సార్ అనేవాళ్ళు 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్, 2 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఇంత మంచి మంచి ఫ్యాకల్టీ మీకు ఇప్పుడు ఉండడం అనేది మీ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 7-8 ఇయర్స్ వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు. దే నో ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నీ కూడా వాటి మీద వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఫీజ్ అనేది వెరీ వెరీ మినిమల్. మన దగ్గర 80,000కే వస్తుంది. దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. మెయిన్గా రూరల్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని మనం ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. 80,000 రూపీస్కే వస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎలాంటి ఒక ఆపర్చునిటీ స్టేట్లో ఎక్కడా లేదు. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఏదైతే మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారో కోర్స్ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఆఫ్లైన్ క్యాంపస్ మంది విశాఖపట్నంలో ఉంది. ఎంవిపి సెక్టార్ 8 లోపల ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది. సో దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. ఈ ఫీజు ఏదైతే ఉందో మళ్ళీ April 1st నుంచి ఫీజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి లోపల కోర్సెస్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. కాంటాక్ట్ దిస్ నంబర్ 7893895553. ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. కోర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ టాక్ విత్ యూ కార్డియల్లీ. మీ నీడ్స్ బట్టి, మీ దాన్ని బట్టి మీకు యాప్ని ఆర్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తారు. డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. నెక్స్ట్, ఆప్షనల్స్. సో ఆప్షనల్ అంటే అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మనం కూడా ఏం చేసామంటే బయట ఉన్న ఆప్షన్స్లో కాకుండా ఆప్షన్స్లో కూడా ఇన్ఫినిటీ ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మీరు ఆప్షనల్ నేర్చుకున్నంత వరకు, మీకు వచ్చినంత వరకు ప్రతిదీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. బయట బాగా కోచింగ్ సెంటర్స్లో కాస్ట్ ఎక్కువ, బట్ మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ అనేవి బయట 70,000 అయితే మన దగ్గర విత్ ఇన్ఫినిటీ మీకు 30,000కి వస్తుంది. ఎలాంటి ఒక ఆపర్చునిటీ అక్కడ వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. మీరు కావాలంటే డెమో క్లాసెస్ వినండి. డెమో యాక్సెస్ తీసుకొని క్లాసెస్ వినిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ లిజన్ డెమో వినిన తర్వాతే మీకు నచ్చిన దాని ప్రకారం తీసుకోండి. సో మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఈ 5 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. బయట ఉన్న ఆప్షన్స్తో పోలిస్తే మన ఆప్షన్స్ అనేవి ఆఫ్ కాస్ట్కి వస్తాయి. అండ్ బయట ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ 1 టైం వాచ్ ఇస్తారు, బట్ మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. అది కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ 50,000కి వస్తుంది అనమాట. సో 5,000కి ఎలాంటి ఒక ఛాన్స్ అనేది ఎక్కడ ఉండదు. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అండ్ డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. సో మీ అందరికీ తెలిసిందే, మొన్నే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవైతే మన స్టేట్లో ఉన్నాయో నోటిఫికేషన్స్ అయిపోయి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మనం క్యాలెండర్ వచ్చిన తర్వాత చదివితే మనం మన తోటి ఆస్పిరెంట్స్తో పోలిస్తే వెనకబడిపోతాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఏదైతే ఉందో కోర్స్ మీ గురించి లాంచ్ చేసాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ, ఏవైతే ఏపీ రిలేటెడ్ ఉంటాయో వాటితో పాటు ఇండియన్వి ఉంటాయి. ఎన్సీఆర్టీస్, మీకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ వాళ్ళకి ఇది ఒక బంపర్ బనాన్సా అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. బయట మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ డీల్ చేయరు. బట్ మన ఇన్స్టిట్యూట్లో బెనిఫిట్ ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ విల్ డీల్ విత్ ఇట్. ఫీజ్ 70,000 విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు 5,000కి వస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విశాఖపట్నంలోనే అవైలబుల్గా ఉంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం అన్ని క్లాసెస్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట.
సేమ్ అదే లైన్స్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ 2 స్టేట్స్ లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా సేమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీజు కూడా 70,000. ఈఎంఐ ఆప్షన్ ఉంది. తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో మీకు కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట. చాలా మంది తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి కోర్సెస్ తీసుకుంటున్నారు. with this and last group 2 test series. So group 2 test series, long term test series మనం లాంచ్ చేసాం. ఇది ఒక యునిక్ ఇనిషియేటివ్. 1 year కి 5,000 రూపీస్ టెస్ట్ సిరీస్. సేమ్ గ్రూప్ 2 ప్యాటర్న్ లోపల టెస్ట్ సిరీస్ అనేది పెడుతున్నాం. 1 week ప్రిలిమ్స్ అయితే నెక్స్ట్ వీక్ జిఎస్ పేపర్ 1 అవుతుంది, మెయిన్స్ పేపర్ 1, నెక్స్ట్ వీక్ మెయిన్స్ పేపర్ 2. అలా సిలబస్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరికీ కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా గ్రూప్స్ సీరియస్ ఆస్పిరెంట్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ డెమో సెషన్ మీకు అప్లోడ్ అయిపోతుంది. అది చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎంత బాగా చెప్తున్నారు టెస్ట్ సిరీస్ అనేది. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. These are the articles that we are going to discuss as part of 10th March 2026. సో ఈ 5 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈరోజు అనాలిసిస్ పార్ట్గా డిస్కస్ చేసుకుందాం, విచ్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ యూపీఎస్సీ 2026. ఎందుకంటే ఎగ్జామ్ ఈజ్ నియర్ బై 75 డేస్లో ఎగ్జామ్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ గైస్ హ్యావ్ టు ఫోకస్ యువర్ కాన్సన్ట్రేషన్ మెయిన్లీ ఆన్ ద ప్రిలిమ్స్ ఆస్పెక్ట్. మెయిన్స్ మీద ఫోకస్ చేసే టైం అయిపోయింది. నౌ ఈ 75 డేస్ కూడా మీరు మొత్తం మీ ఫోకస్ అంతా కూడా ప్రిలిమ్స్ మీద పెట్టండి. మన ఇన్స్టిట్యూట్లో PD365 కోర్స్ ఉంది, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పాలిటీ అయిపోయింది, ఇప్పుడు ఎకానమీ కూడా నేనే చెప్తున్నాను. ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్, చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్ నెగ్లెక్ట్ CSAT. CSAT ఈజ్ లైక్ ఏ థింగ్. ఇఫ్ we neglect it, we might be out of UPSC race అన్నమాట. So don't neglect CSAT. Focus on everything, mainly prelims aspect. So as part of our Hindu analysis, first article, the Iran war intensifies India's strategic challenges. So ఇజ్రాయిల్ ఇంకా ఇరాన్ వార్ ఏదైతే ఉందో బ్యాక్డ్ బై యుఎస్, ఈ వార్ గురించి చాలా చాలా డైమెన్షన్స్ మనం డిస్కస్ చేసాం. Now this article only analyzes India's strategic challenges from the perspective of international relations. Strategic challenges India ఏమేమి ఫేస్ చేయబోతుంది ఈ వార్ ద్వారా, లైక్ ఎనర్జీ సెక్యూరిటీ, కనెక్టివిటీ సెక్యూరిటీ, ఆర్ ద రిలేషన్స్ విత్ వెస్ట్ ఏషియన్ నేషన్స్ ఏదైతే ఉందో అన్ని ఆస్పెక్ట్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. సెకండ్, వై అల్గోరిథమిక్ సావరెంటీ షుడ్ బి ఇండియాస్ టాప్ ప్రయారిటీ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొన్న ఏ ఇంపాక్ట్ సమిట్ ఢిల్లీలో అయింది కదా. సో ఈ అల్గోరిథమిక్ సావరెంటీ ఏదైతే ఉందో ఎందుకు ఇండియా టాప్ ప్రయారిటీ అవ్వాలి, యాజ్ ఇండియా ఈజ్ ఫోకసింగ్ టు బికమ్ డెవలప్డ్ కంట్రీ బై 2047. సో దిస్ ఈస్ ద క్రూషియల్ ఆస్పెక్ట్ దట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్. సో దీస్ 2 ఆర్ మెయిన్స్ ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో నెక్స్ట్ 3 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ బిఎన్ఎస్ డిస్టింగ్విషెస్ బిట్వీన్ థ్రోయింగ్ అండ్ అడ్మినిస్ట్రింగ్ యాసిడ్, రిప్రజెంటేషన్ పీపుల్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఏదైతే ఉందో మస్ట్ టు. సో మీ అందరికీ తెలిసిందే, ఫ్రమ్ పాస్ట్ 6 months ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ఇన్ న్యూస్ పేపర్, సుప్రీం కోర్ట్ ఈజ్ మోర్ సీరియస్ ఆన్ యాసిడ్ అటాక్స్. సో యాసిడ్ అటాక్స్ మీద సీరియస్నెస్ చాలా చాలా ఎక్కువ ఉంది. లైక్ స్టేట్స్కి కాంపెన్సేషన్ ఇవ్వడం కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫ్రీ ఏదైతే హెల్త్ కేర్ ఉంటుందో దాని మీద ఫోకస్ చేయడం కానీ అన్నీ చేస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ స్టెప్. ఫోర్త్, RBF buys 50,000 crore G-Secs for liquidity, trench 2 on Friday. సో మార్కెట్లో లిక్విడిటీ క్రంచ్ ఉంది. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ వర్త్ 50,000 crores RBI has bought. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎకానమీ. సో మెయిన్ ఎకానమీలో క్వశ్చన్స్ అన్ని ఈ పర్స్పెక్టివ్లోనే వస్తుంటాయి. అండ్ లాస్ట్, ఇండియా నాట్ టు రైజ్ పెట్రోల్ ప్రైజెస్ డిస్పైట్ గ్లోబల్ హెడ్విండ్స్. సో యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్, వీ హ్యావ్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. సో 25 daysకి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం. ఇంకా నెక్స్ట్ 1 month వేవర్ వచ్చింది మన దగ్గర, మనకి యూఎస్ నుంచి, బ్యాక్డ్ బై రష్యా. సో ఇప్పుడు రష్యా ఆయిల్ మనం ఈజీగా తీసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కాంప్రిహెన్సివ్లీ యాజ్ పార్ట్ ఆఫ్ టుడేస్ అనాలిసిస్. సో I request each and everyone to like, share, subscribe and comment so it reaches
పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్ ఎవరెవరైతే మెయిన్గా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో, మెయిన్గా తెలుగు లోపల ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది రీచ్ అవ్వాలంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ యూ గైస్ హ్యావ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో అప్పుడే పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్ ఏదైతే మన మోటివ్ ఉందో అది రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. The Iran war intensifies ఇండియా స్ట్రాటజిక్ ఛాలెంజెస్. సో మనందరం 3 days 4 days బ్యాక్ నేను ఎప్పటి నుంచి ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నాను. సో దీని మీద చాలా ఆస్పెక్ట్స్ మనం మాట్లాడాం. బట్ వన్స్ అగైన్ లుక్ ఇన్ టు ఇట్. సో ఇరాన్ ఈజ్ అట్ అ పొజిషన్, ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాటజికలీ లొకేటెడ్. ఎందుకంటే ఇరాన్ పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇరాన్కి ఇటువైపు మీరు చూసుకుంటే ఇరాక్ ఉంటుంది. సో ఇరాన్ దగ్గర ఒక చబహార్ పోర్ట్ ఉంది, విచ్ ఈస్ కీ ఫర్ సెంట్రల్ ఏషియా. సో ఇండియాకి ఎంత డైలమా సొల్యూషన్ అంటే, ఇప్పుడు ఐఎమ్ డిస్కసింగ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇండియా ఓన్లీ. ఇండియాకి పాకిస్తాన్కి పడదు బికాస్ ఆఫ్ లైన్ ఆఫ్ ఏదైతే మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటామో ఆ ఏరియా వల్ల మనకి ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ ఉన్నా మనం ఆఫ్ఘనిస్తాన్ని త్రూ ల్యాండ్ యాక్సెస్ చేయలేం. సో ద ఓన్లీ వే వీ కెన్ యాక్సెస్ సెంట్రల్ ఏషియా ఇస్ త్రూ ఇరాన్. సో ఇరాన్ చబహార్ పోర్ట్ ద్వారానే వెళ్ళగలం. సో ఇప్పుడు ఇరాన్లో వార్ జరగడం వల్ల అండ్ పాస్ట్ 5 months నుంచి మన మీద యూఎస్ శాంక్షన్స్ చేయడం వల్ల చబహార్తో రిలేషన్స్ అన్ని కట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో సెంట్రల్ ఏషియా కనెక్టివిటీ ఫస్ట్ ఆస్పెక్ట్లో ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇరాన్ ఈజ్ అట్ ఎ క్రూషియల్ చోక్ పాయింట్ నోన్ యాజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. మనందరికీ తెలిసింది, చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి మీద ఏముంటుంది? పర్షియన్ గల్ఫ్. కింద ఏముంటుంది? గల్ఫ్ ఆఫ్ ఒమాన్. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది మిడిల్ లొకేషన్ ఉండడం వల్ల ఇట్ హ్యాస్ 1/3 ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్. సో 1/3 ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తుంది. ఇంకా ఇండియాకి రావాల్సిన ఏదైతే ఫ్యూయల్ ఉంటుందో, పెట్రోల్ అండ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, 40% ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తుంది అనమాట. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ ద్వారా ఇండియా యొక్క రిలేషన్షిప్స్ అనేవి, ఇరాన్లో వార్ అనేది ఈ అన్ని ఆస్పెక్ట్స్ ద్వారా ఇంపాక్ట్ అవబోతుంది. సో లెట్స్ డిస్కస్ డీప్లీ ఇంటు ద ఆర్టికల్. ఈ ఆర్టికల్ లోపల ఇంకా వేరే వేరే యాంగిల్స్ ఏవి ఉన్నాయి అన్ని కూడా డిస్కస్ చేద్దాం ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఆథర్. సో ఇవన్నీ కూడా నా పర్స్పెక్టివ్స్, బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఆథర్ ఏం రాశారో చూద్దాం రండి. సో ద ఆర్టికల్ డిస్కసెస్ ద గ్లోబల్ జియోపొలిటికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ ఇరాన్ వార్ ఇన్ వెస్ట్ ఏషియా అండ్ హౌ ఇట్ కాంప్లికేట్స్ ఇండియా స్ట్రాటజిక్, డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ 3 dimensions డిస్కస్ చేస్తున్నాడు. ఒకటి స్ట్రాటజిక్, చెప్పా కదా, సెంట్రల్ ఏషియా యాక్సెస్, ఇంకా ఆయిల్ రిజర్వ్స్. డిప్లొమాటిక్, హౌ వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ రిలేషన్స్ విత్ వెస్టర్న్, ఏదైతే యూఎస్ లాంటి కంట్రీస్, ఇంకా వెస్ట్ ఏషియా లాంటి కంట్రీస్. అండ్ లాస్ట్, ఎకనామిక్ ఇంట్రెస్ట్, మనం మనీ పరంగా ఎట్లా ఇంపాక్ట్ అవుతాం. సో ద కాన్ఫ్లిక్ట్ డ్రివెన్ పార్ట్లీ బై అటెంప్ట్స్ టు వీకెన్ ఇరాన్స్ ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ప్రాక్సీ నెట్వర్క్స్ ఈజ్ రీషేపింగ్ రీజనల్ పవర్ డైనమిక్స్ అండ్ ఫోర్సింగ్ ఇండియా టు నావిగేట్ కాంప్లెక్స్ రిలేషన్స్ విత్ యూఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ గల్ఫ్ కంట్రీస్. చెప్పే కదా, ఒకవైపు క్రిస్టియన్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి, ఒకవైపు ముస్లిం నేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే వార్ చూస్తున్నారో ఇజ్రాయెల్ లోపల, ఈ వార్ అనేది మ్యాక్సిమం పీపుల్ ఏమనుకుంటారంటే టు స్టాప్ ఇరాన్ ఫ్రమ్ న్యూక్లియర్, టు స్టాప్ ఇరాన్ ఫ్రమ్ ప్రొడ్యూసింగ్ న్యూక్లియర్ వెపన్స్ అని మనకి కనిపించేది. బట్ ద మెయిన్ వార్ ఈజ్ రిలేటెడ్ టు ఐడియాలజికల్ డిఫరెన్సెస్. వెస్ట్ ఏషియాలో ఏ పవర్ రూల్ చేయాలి? క్రిస్టియానిటీ బ్యాక్డ్ పవర్ రూల్ చేయాలా, లేకపోతే ముస్లిం బ్యాక్డ్ పవర్ రూల్ చేయాలా? సో ఎందుకంటే వెస్ట్ ఏషియాలో వన్ ఆఫ్ ది కీ పవర్ ఎవరంటే ఇరాన్. ఇరాన్ ఎందుకు కీ అంటే, ఇరాన్ ఈజ్ లైక్ కంట్రోలింగ్ వెస్ట్ ఏషియా త్రూ ఇట్స్ ప్రాక్సీస్. మీకు పాలస్తీన్ ఎవరు అటాక్ చేస్తున్నారు? హమాస్కి ఎవరు ఫండింగ్ ఇస్తారు? ఇరాన్. హెజ్బుల్లా, హౌతీస్ యమన్లో ఉంటారు, వీళ్ళందరినీ కూడా ప్రాక్సీగా ఫండ్ చేస్తుంది ఇరాన్. సో ఈ సావరెనిటీ ఏదైతే ఉందో, లేకపోతే ఈ లెవరేజ్ ఏదైతే ఉందో, దాన్ని క్రష్ చేయడానికి ఈ వార్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ది వార్. నేచర్ ఆఫ్ ది వార్. The war is not primarily aimed at eliminating an immediate military threat, but weakening the ideological, geopolitical influence of Iran. చెప్పా కదా, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేయడం వల్ల ఎవరికి బాధ లేదు. బట్ వార్ ఇప్పటికిప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారంటే, వీకెనింగ్ ద ఐడియాలజికల్, జియోపొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇరాన్ ఇన్ వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియాలో ఇరాన్ వీక్ చేసేద్దామని ఫిక్స్ అయ్యారు. సో ఇందులో కీ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ద కాన్ఫ్లిక్ట్ టార్గెట్స్ ఇరాన్స్ ఐడియాలజికల్ ఫౌండేషన్ అండ్ ప్రాక్సీ నెట్వర్క్స్. చెప్పా కదా, ఇరాన్ యొక్క ఐడియాలజికల్ ఫౌండేషన్ కొడతారు, ఇంకా ప్రాక్సీ నెట్వర్క్స్ ఎవరెవరు? హమాస్, హిజ్బుల్లా, వాళ్ళు కొడతారు అనమాట.
నాట్ జస్ట్ ఇట్స్ న్యూక్లియర్ ఆర్ మిసైల్ ప్రోగ్రామ్స్. సో ఈ ఆస్పెక్ట్ మీకు ఇంటర్నేషనల్ రిలేషన్లో అర్థమవుతుందంటే యు ఆర్ అప్ టు ఇట్. మనం ఆన్సర్ రాయడానికి రెడీ అయినట్టు. ఎగ్జామినర్ విల్ ఎక్స్పెక్ట్ దిస్ డైమెన్షన్స్ ఫ్రమ్ యూ. మీకు ఇంత డెప్త్గా అనాలిసిస్ అర్థం కాకపోతే మీరు ఓన్లీ న్యూక్లియర్ వెపన్స్ కోసం ఇరాన్ మీద ఇప్పుడు ఇజ్రాయెల్ యుఎస్ వార్ వెళ్ళింది అనుకున్నారంటే వీఆర్ లైక్ ఎ కామన్ మ్యాన్స్ అనమాట. మనం యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి మీరు అనాలిసిస్ అనేది ఈ పర్స్పెక్టివ్లో చేయాలి. సో ఇరాన్ హ్యాస్ హిస్టారికల్లీ యూజ్ నాన్ స్టేట్ యాక్టర్స్. వాళ్ళేమన్నాం మనం ప్రాక్సీ వార్ అన్నాం కదా, చూడండి పేర్లు చెప్తున్నాడు చూడండి. హిజ్బుల్లా, లెబనాన్ లోపల ఎవరు ఉంటారు? హిజ్బుల్లా. హౌతీస్ చెప్పా కదా, యమన్. ఇంకా షియా మిలిషియాస్ ఇన్ ఇరాక్ అండ్ సపోర్ట్ నెట్వర్క్ ఫర్ హమాస్. వీళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దీస్ గ్రూప్స్ హ్యావ్ యాక్టెడ్ స్ట్రాటజిక్ టూల్స్ టు కౌంటర్ ఇజ్రాయెల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ రీజనల్ పాలిటిక్స్. మెయిన్గా ఇజ్రాయెల్ని ఆపడానికి ట్రై చేస్తున్న గ్రూప్స్లో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్స్. సో thus the war represents an attempt to reshape regional balances by dismantling Iran's ideological influence and proxy system. నేను ఏదైతే ఆర్టికల్ స్టార్ట్ చేయకముందు ఏదైతే మీకు డిస్కస్ చేశానో ఆథర్ కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వెన్ వీఆర్ ఇన్ రియలిస్టిక్, సో దేర్ ఆర్ 2 scenarios. ఒకటి ఆప్టిమిజం ఏంటి? గాంధీజీలా అంటాడు, ఒక చంపు కొడితే ఇంకో చంపు చూపిస్తాడు కొట్టని. బట్ రియలిస్ట్ అలా ఉన్నాడు అనమాట. ఒక దెబ్బ కొట్టగానే రెండో చంపుని కాపాడుకుంటాడు. ఎందుకు? రెండో చంపు మీద దెబ్బ తగలకుండా. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం ఎప్పుడు కూడా ఇండియా యొక్క ఫారెన్ పాలసీ అనేది ఆప్టిమిజం నుంచి రియలిజంకి వచ్చింది. మనం ఆప్టిమిజంలో ఎప్పుడు ఉండేవాళ్ళం? పాత నెహ్రూ టైంలో. ఆ టైంలో మనకు దెబ్బ తగిలింది కదా, 1962 ఇండో చైనా వార్. ఆ టైంలో అప్పుడు నెహ్రూ బ్లైండ్గా చైనాని నమ్మడం వల్లే కదా చీనీ బాయ్ అనేసి మనకి దెబ్బేశారు. సో అట్లా జరగకుండా మన యొక్క ఫారెన్ పాలసీ అనేది ఇప్పుడు రియలిజం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట. సో రియలిజం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి ప్రతి సిస్టమ్ని మనం ఇప్పటికిప్పుడే చూస్తాం, ఆప్టిమిజంగా చూడం. ఫ్యూచర్లో అంతా బాగా జరిగిపోద్ది, సీతం వాకిట్లో సిరిమల చెట్లో ప్రకాష్ రాజులో ఉండదు అనమాట. ఏదైనా సరే మనం రియలిస్టిక్గా చూస్తాం. పూరి జగన్నాథ్ సినిమాలాగా ఉంటుంది, వినడానికి ఇబ్బందిగా ఉన్నా అదే నిజంలా ఉంటుంది అనమాట. ఇరాన్ స్ట్రాటజిక్ రెస్పాన్స్. సో ఇరాన్ ఇప్పుడు వార్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ, ఇరాన్ ఏం చేస్తుంది? ఇరాన్ హ్యాస్ అడాప్టెడ్ స్ట్రాటజీ డ్యూ టు అసిమెట్రీ ఇన్ కన్వెన్షనల్ మిలిటరీ పవర్. సో మెయిన్గా ఏంటంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ పవర్స్ ఎక్కువ లేవు కంపేర్డ్ టు ఇజ్రాయెల్ ఆర్ యుఎస్. వాళ్ళ దగ్గర మిలిటరీ డామినెన్స్ ఆర్ మిలిటరీ మైట్ ఉంది కాబట్టి అది అసిమెట్రీ చేసింది అనమాట. ఏం చేసిందంటే నార్మల్గా వార్ అయినప్పుడు ఏ కంట్రీ బి కంట్రీ కొట్టుకుంటున్నాయంటే డైరెక్ట్గా ఏ కంట్రీలు బి కంట్రీ ఆర్మీని అటాక్ చేస్తుంది, బి కంట్రీ ఏ కంట్రీ ఆర్మీని అటాక్ చేస్తుంది. బట్ ఇరాన్ పొజిషన్ ఇప్పుడు ఎట్లా ఉందంటే అదొక క్రూషియల్ పొజిషన్లో ఉంది. సో సేమ్ మీకు 1980s ఇరాన్ ఇరాక్ వార్ జరిగింది. అప్పుడు కూడా అంతే, ఇరాన్ తాను కాపాడుకోవడానికి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేయగానే చచ్చినట్టు అందరూ వెళ్ళి ఇరాన్ వెళ్ళి అడిగారు అనమాట, వార్ ఆపండి, వార్ ఆపేసి అందరూ మంచిగా ఉండండి. సో ఇరాన్ ఇప్పుడు కూడా అదే ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఇప్పుడు ఏంటంటే పవర్ లేదు, బట్ ఇరాన్ దగ్గర ఇంకొక పవర్ ఉంది. ఏంటి? టు చోక్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఒక్కసారి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఆగిపోయిందా మనకి ఇంకొక ఛాన్స్ లేదు. ల్యాండ్ రూట్ అనేది కష్టం. కావాలనుకుంటే సౌదీ అరేబియా వెళ్ళి బాబలే మందవ్వాలి రావచ్చు, బట్ అక్కడ కూడా ఎవరున్నారు? తన యొక్క ప్రాక్సీస్. యమన్ ఉంది, యమన్లో మనకి ఎవరున్నారు? హౌతీస్ ఉన్నారని చెప్పాను. సో ఎవ్రీవేర్ ఇట్ ఈస్ బ్లాక్డ్ అనమాట. సో ఇప్పుడు ఎవరి మీద ప్రెజర్ పడిపోద్ది? యూఎస్ అండ్ ఇజ్రాయెల్ మీద పడుతుంది అనమాట. మీరు అర్జెంట్గా వార్ ఆపుతారా లేదా? ఎందుకంటే 2 కంట్రీస్ కొట్టుకుంటే ఎవరికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా కొట్టుకుంటుంది, ఎవరికి పెద్ద ప్రాబ్లం లేదు. ఇజ్రాయెల్ హమాస్ కొట్టుకుంటుంది, ప్రాబ్లం లేదు. వెన్ ద వార్ ఈజ్ ఎక్స్టెండింగ్ బియాండ్ బార్డర్స్, వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ పించ్ అవుతుంది. నెక్స్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ ఎగిరిపోద్ది ఇప్పుడు ఏదైనా తేడా జరిగితే. ఎందుకంటే ఫ్యూయల్ ప్రైజెస్ ఆర్ దట్ సెన్సిటివ్. మనందరం ఏమనుకుంటాం అంటే 2014లో కాంగ్రెస్ మారిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయనుకుంటాం. బట్ 2014లో కాంగ్రెస్ రెజీమ్ మారిపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈస్ ఫ్యూయల్ ప్రైజెస్. అది మన చేతిలో ఫ్యూయల్ ప్రైజెస్ ఉండవు, ఇంటర్నేషనల్ ఉంటాయి. ఒకప్పుడు బ్యారెల్ అప్పుడు తెలియకుండా $130 వరకు వెళ్ళిపోయింది. అప్పట్లో $30 ఉండే బ్యారెల్ 130కి వెళ్ళిపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది స్కై రూట్ అయిపోయింది అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్ వస్తే బీజేపీ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. నార్మల్ మ్యాన్, కామన్ మ్యాన్ డోంట్ నో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. అక్కడ వార్ జరుగుతుంది, ఇది జరగట్లేదని. తన చేతికి ఎన్ని రూపాయలకి వస్తుంది అనేది చూసుకుంటాడు. సో ఈ ఆస్పెక్ట్స్ ద్వారా ఈ వార్ అనేది ఇండియాకి చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. ఇరాన్ వైడెండ్ ద కాన్ఫ్లిక్ట్ బియాండ్ ట్రెడిషనల్ బ్యాటిల్స్. సో ట్రెడిషనల్ బ్యాటిల్స్ ఏం చెప్పాను, నేను వచ్చి నీ మనుషులు కొడతాను, నువ్వు వచ్చి నా మనుషులు కొడతావు. బట్ ఇరాన్ ఏం చేస్తుంది? రీజనల్ టార్గెట్స్ ఇంక్లూడింగ్ దోస్ లింక్ టు యూఎస్ బేసెస్ ఇన్ ద గల్ఫ్ బికేమ్ పార్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ థ్రెట్స్. సో ఫస్ట్ యూఎస్ బేసెస్ని దెబ్బతీస్తుంది. సెకండ్, ద కాన్ఫ్లిక్ట్ ఎక్స్పోజ్డ్ వల్నరబిలిటీస్ ఆఫ్ యూఎస్ సెక్యూరిటీ అంబ్రెల్లా. నాకు నిన్నొచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే S-400
కి ఆపోజిట్గా యూఎస్ దగ్గర ఏముంటుందంటే థర్డ్ ఉంటుంది అనమాట. సో మెయిన్గా యూఎస్ మన దగ్గర నుంచి ఎందుకు ఎక్కువగా అప్సెట్ అయిందంటే మనం S-400 ఏదైతే ఉందో దాన్ని కొనుక్కున్నాం, థర్డ్ని కొనుక్కోకుండా. అది కూడా యూఎస్కి ప్రాబ్లం అయిందనమాట. సో ఇరాన్ ఆల్సో డీసెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్ అక్రాస్ వేరియస్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్, యాంటిసిపేటింగ్ లీడర్షిప్ రిస్క్స్ పర్టికులర్లీ రిగార్డింగ్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామీనీ. సో ఖామీనీ చనిపోయారు కదా, ఆ పర్స్పెక్టివ్లో. సో దిస్ అప్రోచ్ అలౌస్ ఇరాన్ టు సస్టైన్ రెసిస్టెన్స్ ఈవెన్ అండర్ మిలిటరీ షాక్స్. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. Impact on regional security architecture. The conflict is transforming the security dynamics of West Asia. West Asia యొక్క సెక్యూరిటీ డైనమిక్స్ ఇది ఇంపాక్ట్ చేస్తుంది. ఏంటి ఫస్ట్ ఏం చెప్పాను మీకు, ఎనర్జీ సెక్యూరిటీ రిస్క్స్. ఎందుకు అక్కడ ఏముంది మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ద పర్షియన్ గల్ఫ్ అండ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఆర్ క్రూషియల్ ఆర్ క్రిటికల్ గ్లోబల్ రూట్స్. చెప్పే కదా 30%, వన్ థర్డ్ ఆయిల్ ఫ్లోస్ త్రూ ఇట్. అటాక్స్ అండ్ షిప్పింగ్ కుడ్ డిస్టర్బ్ ఎనర్జీ ఫ్లోస్. సో ఇప్పుడు ఇన్సూరెన్సెస్ అంట 10 to 15 times పెరిగిపోయాయంట. ఒకప్పుడు ఇన్సూరెన్స్కి 10 రూపాయలు తీసుకుంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒక షిప్ వెళ్ళాలంటే 100 నుంచి 150 తీసుకుంటున్నారు. అంటే చూడండి, ఆ కాస్ట్ అంతా కూడా మన మీదే పెట్టాలి కదా. సో ఆబ్వియస్లీ ఫ్యూయల్ ప్రైజెస్ విల్ ఇంక్రీజ్. సెకండ్, వల్నరబిలిటీ ఆఫ్ గల్ఫ్ స్టేట్స్. గల్ఫ్ మోనార్కీస్ ఫేస్ గ్రోయింగ్ సెక్యూరిటీ థ్రెట్స్. ఇప్పుడు గల్ఫ్ మోనార్కీస్ అన్ని భయపడడం స్టార్ట్ చేశారు. ఇంక్రీజ్డ్ మిలిటరైజేషన్ ఇన్ ద రీజియన్. సో ఇప్పుడు వార్ జరుగుతుంది కాబట్టి వీళ్ళకి కూడా భయం వేస్తుంది, ఒకవేళ నెక్స్ట్ యూఎస్ ఇంకా ఇజ్రాయెల్ కలిపి వచ్చి మా మీద అటాక్ చేయొచ్చేమో అని. Military escalations between Iran and Israel increases instability. Next, shift in regional alliances. Countries are recalibrating ties with major powers like US, Russia and China. చెప్పే కదా, కంట్రీస్ భయపడుతున్నాయి, వీళ్ళేంటి ఒకవేళ వీళ్ళతో మంచిగా లేకపోతే మనల్ని వచ్చి అటాక్ చేసేస్తున్నారు అనే పొజిషన్కి వచ్చారు. సో అమెరికా స్ట్రాటజిక్ డైలమా ఏంటి, the US faces a policy contradiction. It wants to weaken Iran but avoids long-term ground involvement. ఎందుకు? వార్ ఈజ్ ఏ కాస్ట్లీ అఫేర్. చాలా మంది అంటారు, మీ భాషలో మీకు చెప్పాలంటే గర్ల్ ఫ్రెండ్ ఉండడం అందరికీ, ఇప్పుడు నాలాంటి సింగిల్స్కి ఎట్లా ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ లేదని బాధ ఉంటుంది. బట్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు చెప్తాడు, భయ్యా మెయింటైన్ చేయడం కష్టం భయ్యా అంటాడు. సో ఈ కాలంలో రివర్స్ ఏమైందంటే అబ్బాయిలు మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో ఎవరెవరైతే అమ్మాయిలు వింటున్నారో, నాట్ టు అఫెండ్, రెండు వైపుల నుంచి జరుగుతుంది. సో వార్ ఈజ్ ఏ కాస్ట్లీ అఫైర్ అనమాట. ఎక్కువ రోజులు ఉంటే కంట్రీ యొక్క రిసోర్సెస్ అనేవి అన్నీ అక్కడే డైవర్ట్ చేయాల్సి వస్తుంది. సో యూఎస్కి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, World War II చదివినప్పుడు మీరు అందరూ చదివే ఉంటారు. ఎందుకు యూఎస్ గెలిచింది ఈ World War II? ఎందుకంటే యూఎస్ ఇస్ ద లీస్ట్ ఇన్వాల్వ్ ఇన్ ద వార్. మొత్తం యూరోపియన్ నేషన్స్ వెళ్ళి కొట్టుకున్నాయి, లాస్ట్కి వెనక ఎవరు అంటే యూఎస్ అన్నారు. ఒక చిన్న 2 ఆటం బాంబులు వేసింది తీసుకొచ్చి జపాన్ మీద. సో ఇప్పుడు అట్లా లేదు, యూఎస్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి యూఎస్ మిలిటరీలో ఇంపాక్ట్ అవుద్ది. డొమెస్టిక్ పొలిటికల్ రెసిస్టెన్స్ లిమిట్ సస్టైన్డ్ మిలిటరీ ఇన్వెన్షన్. నెక్స్ట్, లోకల్ పీపుల్ ఒప్పుకోరు కదా. మిక్స్డ్ మెసేజింగ్ ఫ్రమ్ వాషింగ్టన్ రిఫ్లెక్ట్స్ అన్సర్టనిటీ అబౌట్ ఎండింగ్ ద కాన్ఫ్లిక్ట్స్ క్విక్లీ. కాన్ఫ్లిక్ట్ అనేది క్విక్లీ ఎండ్ అవ్వాలి, లేదా ప్రొలాంగ్డ్ ఇరానా ఇంకా కాన్ఫ్లిక్ట్ అవుతుందా. Additionally, the US asked India to increase Russian oil purchases to stabilize global oil prices. ఎందుకంటే మనల్ని ఆపమని చెప్పింది యూఎస్ఏ. సో ఇప్పుడు యూఎస్కి ఇప్పుడు మనం వెళ్ళి అడిగాం అనమాట, భయ్యా మీరు ఆపేయమని చెప్పారు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోమని. బట్ ఇప్పుడు పొజిషన్ చూస్తే ఎట్లా ఉందంటే, మీ వల్లే ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి, మాకు అక్కడ రష్యా చీప్ ఆయిల్ ఇస్తుంది, మీరు ఏంటి మా కడుపును కొడుతున్నారంటే 1 month శాంక్షన్ రిలీఫ్ ఇచ్చారని చెప్పాం. ద వార్ డైవర్ట్స్ యూఎస్ స్ట్రాటజిక్ అటెన్షన్ ఫ్రమ్ చైనా, ఇండైరెక్ట్లీ బెనిఫిటింగ్ బీజింగ్. ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, చైనా వెళ్ళి తైవాన్ని ఆక్యుపై చేసేస్తుంది. ఎవడైనా నోరెత్తే మీ అందరినీ కొడతానంటుంది. ఎందుకంటే రష్యా వెళ్ళి యుక్రెయిన్ వార్ చేసింది, చైనా ఏమనలేదు. ఇజ్రాయెల్ వెళ్ళి ప్యాలెస్తీన్లో గొడవ పడుతుంది, అప్పుడు ఏమనలేదు. ఇప్పుడు యూఎస్ వచ్చి ఇరాన్ని ఎఫెక్ట్ చేసింది, మొన్న వెనిజువెలన్ ప్రెసిడెంట్ని ఎత్తేసింది. సో ఇప్పుడు చైనా ఏమంటుందంటే, నువ్వు చేస్తున్నప్పుడు నా సావరీన్ పార్ట్లో తైవాన్ నేను ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు, తైవాన్ నేను ఎందుకు ఆక్యుపై చేయకూడదు అంటది అనమాట. నెక్స్ట్, మెయిన్గా ఈస్ట్ చైనా సీ, సౌత్ చైనా సీ లోపల చైనా చేస్తున్న ఇన్కర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా ఇంపాక్ట్ చేస్తాయి. సో వైడర్ గ్లోబల్ జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏంటి, ద కాన్ఫ్లిక్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ బ్రాడర్ ఇంటర్నేషనల్ డైనమిక్స్. సో దీనివల్ల ఎవరికి బెనిఫిట్? రష్యాకి బెనిఫిట్, ఎందుకంటే చీప్ ఆయిల్ రష్యా అమ్ముకుంటుంది. స్ట్రెంథనింగ్ రష్యన్ ఆయిల్ ప్రైజెస్ బెనిఫిట్ రష్యా డ్యూరింగ్ ద యుక్రెయిన్ ప్రైజ్. చెప్పా కదా, ఫస్ట్ దీనివల్ల నాకైతే ఆర్టికల్ చదవగానే అంటే వార్ అవుతుంది అనగానే రష్యా బెనిఫిట్ అవుతుంది అనిపించింది అనమాట. నెక్స్ట్, ఆథర్ చాలా బాగా డిస్కస్ చేస్తున్నారు అంతా. చైనా స్ట్రాటజిక్ అడ్వాంటేజ్, ద యూఎస్ డిస్ట్రాక్షన్ ఇన్ వెస్ట్ ఏషియా గివ్స్ చైనా గ్రేట్ ఫ్రీడమ్ ఇన్ ఈస్ట్ ఏషియా. చెప్పా కదా, వెళ్ళి తైవాన్ వేసేయమని చెప్తుంది. ఇంకా తైవాన్ అది ఏం చేసినా మనం ఏం చేయలేం.
నెక్స్ట్ పొటెన్షియల్ గ్లోబల్ పవర్ రీఆర్డరింగ్. ఇప్పుడు ఏమవుతుంది, ద వరల్డ్ కుడ్ విట్నెస్ న్యూ అలైన్మెంట్స్. మెయిన్గా యూఎస్ చైనా రిలేషన్స్ మారచ్చు, మిడిల్ పవర్స్ టర్కీ సౌదీ అరేబియా పాకిస్తాన్ రిలేషన్షిప్స్ కూడా మారచ్చు. సో ఇండియా స్ట్రాటజిక్ ఛాలెంజెస్ ఏంటంటే, ఇండియా ఫేసెస్ మల్టిపుల్ ఛాలెంజెస్ డ్యూ టు ఇట్స్ డీప్ ఇంట్రెస్ట్ ఇన్ వెస్ట్ ఏషియా. ఫస్ట్ ఏంటి, ఎనర్జీ సెక్యూరిటీ. ఇండియా ఇంపోర్ట్స్ ఓవర్ 80% ఆఫ్ ఇట్స్ క్రూడ్ ఆయిల్, మచ్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ ద గల్ఫ్. చెప్పా కదా, 40% ఆఫ్ అవర్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వస్తాయి. డిస్రప్షన్స్ ఇన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ థ్రెటన్స్ ఎనర్జీ సప్లై. ఖతర్ అనే నేషన్ మీకు తెలుసు తెలీదు నాకు తెలీదు, ఖతర్ అనే నేషన్ అనేది లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఆ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఇప్పుడు ఆగిపోయింది. సో మీరు నార్మల్గా చూసుకుంటే ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ప్రైస్, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రైస్ 60 రూపీస్ పెరిగిపోయింది. నార్మల్గా మీరు అబ్జర్వ్ చేయండి, దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇన్ ఏ సైలెంట్ మేనర్, అప్పుడే మీకు అన్నీ అర్థమవుతుంటాయి. నెక్స్ట్ డయాస్పోరా కన్సర్న్స్. నియర్లీ 9 million ఇండియన్స్ లివ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్, మేకింగ్ రీజనల్ ఇన్స్టెబిలిటీ ఏ హ్యుమానిటేరియన్ కన్సర్న్. మన వాళ్ళు చాలా మంది అక్కడ పనులు చేసుకుంటూ ఉంటారు, అది వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ డిప్లొమాటిక్ బ్యాలెన్సింగ్. ఇండియా మెయింటైన్స్ రిలేషన్స్ విత్ ఇరాన్తో కావాలి, ఇజ్రాయెల్తో కావాలి, యుఎస్తో కావాలి, యూఏఈతో కావాలి, అందరితో కావాలి. సో ఎస్కలేషన్ ఫోర్సెస్ ఇండియా టు కేర్ఫుల్లీ బ్యాలెన్స్ కంపీటింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్. సో దీనివల్ల ఏమైపోతుందంటే మనకి ఎవరితో రిలేషన్షిప్ పెట్టుకోవాలో తెలియదు. నెక్స్ట్ రీజనల్ పోలరైజేషన్. టెన్షన్స్ బిట్వీన్ రీజనల్ యాక్టర్స్ సౌదీ అరేబియా అండ్ యూఏఈ కాంప్లికేట్ ఇండియాస్ డిప్లొమసీ. సో ఇది కూడా ఇంపాక్ట్ అవుద్ది. అండ్ స్ట్రింకింగ్ స్ట్రాటజిక్ పేస్. ద ఇంక్రీజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యూఎస్ అండ్ చైనా ఇన్ వెస్ట్ ఏషియా రెడ్యూసెస్ ఇండియాస్ ఎబిలిటీ టు మాన్యూవర్ ఇండిపెండెంట్లీ. అంటే మనం ఏమంటాం దాన్ని స్ట్రాటజిక్ అటానమీ అంటాం కదా, దాన్ని కరెక్ట్గా చేయలేం. Implications for India's West Asia policy. India has traditionally relied on bilateral engagements with individual countries. మొన్నే మనం చూసాం యూఏఈతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం. బట్ ద ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ దిస్ అప్రోచ్ మే బీ ఇన్సఫిషియంట్. ఇప్పుడు మనం ఏమడుగుతున్నారు, ఏ మోర్ హోలిస్టిక్ రీజనల్ పాలసీ కావాలంట. బికాస్ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ అన్ని ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి మనం ఒక్కొక్క కంట్రీతో రిలేషన్షిప్స్ కన్నా అన్ని కంట్రీస్తో కలిపి చేసుకోవడం బెస్ట్. అలయన్సెస్ ఆర్ షిఫ్టింగ్ ర్యాపిడ్లీ. ఎవరెవరితో కలిసిపోతున్నారు, ఎవరెవరితో విడిపోతున్నారు తెలియట్లేదు. ఎనర్జీ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఓవర్లాప్, ఇది కూడా జరుగుతుంది అనమాట. సో వే ఫార్వర్డ్ ఏంటి, మనం ఇప్పుడు కూడా యాజ్ అన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ నేను మీ అందరిని ఎట్లా చూస్తానంటే, యాజ్ అన్ అప్కమింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ యూ షుడ్ హ్యావ్ సొల్యూషన్ ఆర్ ఏ వాట్ వి సే ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ టు ద ప్రాబ్లం అనమాట. సో బ్యూరోక్రసీలో 2 things ఉంటాయి, ఒకటి ఇంప్లిమెంటేషన్, ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఇంప్లిమెంటేషన్ అంతా లోవర్ లెవెల్ ఆఫీసర్స్ చూసుకుంటారు, లోవర్ లెవెల్ పనిచేస్తారు. గ్రూప్ 4 నుంచి వీళ్ళు పనే ఉండదు, వీళ్ళు మైండ్ పెట్టరు. వాళ్ళకి ఏంటంటే స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళైనా వాళ్ళు ఓన్లీ పాలసీ ఇంప్లిమెంటేషనే, వాళ్ళు ఇంకేమీ చేయలేరు. బట్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ యూ విల్ గెట్ ఎ ఛాన్స్ టు బి పార్ట్ ఆఫ్ పాలసీ. అసలు పూర్ పీపుల్కి పాలసీ ఎట్లా చేయాలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎట్లా ఉండాలి పాలసీ, ఇవన్నీ కూడా మీ చేతుల్లో పవర్స్ ఉంటాయి. కాబట్టి యూ షుడ్ హ్యావ్ దీస్ అప్రోచెస్. ఎప్పుడైతే మీ దగ్గర మంచి రీజనబుల్ సొల్యూషన్స్ అన్నీ ఉంటాయో యూ విల్ బి పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. లేకపోతే మీరు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక డమ్మీ డిపార్ట్మెంట్లో పనిచేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏదో ఉన్నారంటే ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్, కానీ మీకంటూ గుర్తింపు రాదు. సో ర్యాంక్ వచ్చిన రోజు ఒకరోజు గుర్తింపు కాదు, లైఫ్ లాంగ్ ఇట్ ఈస్ మోర్ దెన్ దట్. నేను ఎప్పుడు కూడా ఐఏఎస్ అంటే ర్యాంక్ వచ్చిన రోజుతో నేను జర్నీ స్టార్ట్ అవుద్ది, ఎండ్ అవ్వదు. సో అట్లా మీరు తయారవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ వే ఫార్వర్డ్, మెయిన్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆస్పెక్ట్లో. ఎందుకంటే ద వరల్డ్ ఈజ్ డైనమిక్, ఇంకా ఇట్ ఈస్ చేంజింగ్ ర్యాపిడ్లీ డ్యూ టు క్లైమేట్ చేంజ్. కాబట్టి మనకి అన్ని మన వే ఫార్వర్డ్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏముండాలి, బ్యాలెన్స్డ్ డిప్లొమసీ. మెయింటైన్ స్ట్రాటజిక్ అటానమీ వైల్ ఎంగేజింగ్ ఆల్ మేజర్ రీజనల్ యాక్టర్స్. సో మెయిన్గా అందరితో డిప్లొమసీ బాగా చూసుకోవాలి. ఎనర్జీ డైవర్సిఫికేషన్, ఓన్లీ గల్ఫ్ మీదే కాదు, రెన్యూబుల్ ఎనర్జీ మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేయాలి. రెన్యూబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేయాలి కాబట్టి బ్యాటరీ ఎకో సిస్టమ్స్, సోలార్, విండ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంకా గ్రీన్ హైడ్రోజన్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సప్లయర్స్, ఇప్పుడు ఎవరు మనకి, రష్యా. అండ్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. చెప్పా కదా మన ఇండియాలో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, విశాఖపట్నం, మంగళూరు, పాడూర్. ఇవన్నీ phase 1లో డెవలప్ చేసాం. phase 2లో చండీకోల్ ఇంకా పాడూర్లో డెవలప్ చేయబోతున్నాం. చండీకోల్ ఈజ్ ఇన్ ఒడిస్సా, పాడూర్ ఈజ్ ఇన్ కర్ణాటక.
స్ట్రెంగ్తన్ మెరిటైమ్ సెక్యూరిటీ, ఎన్హాన్స్ నావల్ ప్రెజెన్స్ ఇన్ ఇండియన్ ఓషన్. ఎందుకంటే మన ఆయిల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మన ఇండియన్ షిప్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇండియన్ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం షిప్ మొత్తాన్ని కలర్ వేసేసి తీసుకొస్తున్నారు అనమాట, సో దట్ మన షిప్స్ని అటాక్ చేయకుండా. రీజనల్ ఎంగేజ్మెంట్ ఏంటి, ఎక్స్పాండ్ మల్టీలాటరల్ ఇనిషియేటివ్ సచ్ as I2U2 ఐమాక్ని ఇంకా బాగా ఫోర్స్ చేయాలి. అండ్ స్ట్రాటజిక్ కోఆర్డినేషన్ విత్ మేజర్ పవర్స్, సో యుఎస్ EU గల్ఫ్ కంట్రీస్తో మేజర్ పవర్స్తో స్ట్రాటజిక్ కోఆర్డినేషన్ చేయాలి. సో యువర్ సొల్యూషన్స్ హ్యాస్ టు బీ మల్టీ ప్రోంజెడ్ సొల్యూషన్స్ అనమాట, అప్పుడు ఇంకా మనకి బాగుంటుంది. దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ GS పేపర్ 3లో వన్ ఆఫ్ ది మెయిన్స్ క్వశ్చన్ కింద ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ద ఇరాన్ వార్ రిప్రజెంట్స్ ఏ మేజర్ టర్నింగ్ పాయింట్ ఇన్ వెస్ట్ ఏషియన్ జియో పాలిటిక్స్, సో ఎక్స్పోజింగ్ ద ఫ్రెజిలిటీ ఆఫ్ రీజనల్ security architecture for India. So the conflict intensifies strategic challenges related to energy security, diaspora protection, diplomatic balancing. సో ఏదైతే మనం ఆర్టికల్లో డిస్కస్ చేసామో అదే మన కన్క్లూజన్లో పెట్టాం. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. సో చూడండి, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 2 questions ఆఫ్ మెయిన్స్. ఈ 3 months పీరియడ్లో కూడా 2 మెయిన్స్ క్వశ్చన్స్ రాసినోడికే నెక్స్ట్ మెయిన్స్ 75 days or 90 days మనం బాగా యూటిలైజ్ చేసుకోగలం. సో ద ఆన్ గోయింగ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ రీషేపింగ్ జియో పొలిటికల్ అండ్ సెక్యూరిటీ ల్యాండ్స్కేప్ ఆఫ్ వెస్ట్ ఏషియా. డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఫర్ ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. సో లిటరల్లీ అది ఏమడుగుతున్నాడు అంటే ఇండియా గురించి అడుగుతున్నాడు కాబట్టి నీ ఆన్సర్ లోపల వితౌట్ డూయింగ్ ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇండియా యొక్క ఇంట్రెస్ట్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి, పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీ, రీజనల్ డిప్లొమసీ అండ్ గ్రేట్ పవర్ కాంపిటీషన్. ఈ 3 ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేసుకుని ఆన్సర్ ఉండాలి. ఎనర్జీ, రీజనల్ డిప్లొమసీ అండ్ గ్రేట్ పవర్ కోఆపరేషన్. ఈ 3 చేసుకుంటూ వెళ్ళిపోతే మన ఆన్సర్ అనేది చాలా బాగుంటుంది. యూజ్ డయాగ్రామ్స్, ఎందుకంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో లెట్స్ డైవ్ ఇన్ టు సెకండ్ మెయిన్స్ ఆర్టికల్స్. సో సెకండ్ మెయిన్స్ ఆర్టికల్ ఏంటి, వై అల్గోరిథమిక్ సావరెంటీ షుడ్ బి సారీ గైస్ India's top priority. So second mains article, why algorithmic sovereignty should be India's top priority. So this is also very very important. So ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ అనేది చాలా చాలా ఏమంటాం లూప్ హోల్స్ ఆర్ ద సిస్టమాటిక్ బయాసెస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ వాటిల్ని విజిబుల్ చేసిందనమాట. ఆ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఆర్టికల్ ఆర్గ్యూస్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ షేపింగ్ గ్లోబల్ నాలెడ్జ్. సో మీరు అవునన్నా కాదన్నా ఐఎమ్ 100% షూర్ ద పర్సన్స్ హూ ఆర్ వాచింగ్ దీస్ అనాలిసిస్ మీ అందరూ కూడా చాట్ జీపీటీ యూజ్ చేయకుండా ఉండరు. మీ నాలెడ్జ్ సిస్టమ్, నేను లిటరల్లీ నాకేమైందంటే మన మౌత్లో అల్సర్ వచ్చింది, నేనేం చేశాను తెలియకుండా నా మౌత్ ఫోటో తీసి చాట్ జీపీటీకి ఇచ్చాను. ఏంటి ఈ అల్సర్ ఏంటంటే అది చెప్పింది. సో గ్లోబల్ నాలెడ్జ్ మొత్తాన్ని ఇప్పుడు ఎవరు షేప్ చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీగల్ ఇంటర్ప్రిటేషన్స్. సో సుప్రీం కోర్టులో జడ్జెస్ వాళ్ళ జడ్జిమెంట్స్ ఇవ్వడానికి చాట్ జీపీటీ వాడుతున్నారు. మీరు ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. సుప్రీం కోర్ట్ ఈజ్ వెరీ సీరియస్ ఆన్ దట్. ఎందుకంటే ఒక కోడ్ రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్గా ఉంటాను, నేను ఆబ్వియస్లీ టిల్టెడ్ టువర్డ్స్ బ్లాక్స్, ఎందుకంటే నాకు వైట్స్ అనేవాళ్ళు పడరు, ఎందుకంటే నేను ఎక్కడో దగ్గర రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది చూసే ఉంటాను. సో సేమ్ ఒక వైట్ పర్సన్ రాస్తున్నప్పుడు కోడ్ అనేది బ్లాక్స్కి ఎగ్నెస్ట్గా రాస్తాడు. సేమ్ అంటే నేను అంటుంది ప్రతి ఒక్కరు అట్లా ఉంటారు అనలేదు. దోస్ పీపుల్ హూ హ్యావ్ నారో నాలెడ్జ్ అబౌట్ ది సొసైటీ. ఒక అప్పర్ క్యాస్ట్ పర్సన్ లోవర్ క్యాస్ట్ పర్సన్కి ఎగ్నెస్ట్గా ఒక కోడ్ రాస్తాడు, ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ పర్సన్ తెలియకుండా తన బాడీ లోపల అవన్నీ ఉన్నాయి. ఒక మెన్ అనేవాడు ఉమెన్కి ఎగ్నెస్ట్గా కోడ్ రాయొచ్చు, ఎందుకంటే ఈ హ్యావ్ దట్ పేట్రియార్కీ డామినెన్స్ ఇన్ హిస్ బాడీ. సో దీనివల్ల ఏమవుతుందంటే లీగల్ ఇంటర్ప్రిటేషన్స్లో యూజ్ చేస్తున్నారు, గ్లోబల్ నాలెడ్జ్లో యూజ్ చేస్తున్నారు, అండ్ జియో పొలిటికల్ నెరేటివ్స్. యట్ ఆల్మోస్ట్ AI మోడల్స్ ఆర్ ట్రైన్డ్ ఆన్ వెస్టర్న్ డేటా సెట్స్ అండ్ ఇంటలెక్చువల్ ఫ్రేమ్వర్క్స్. చెప్పే కదా మనం మెయిన్గా ఓరియంటలిస్టులు అంటారు అనమాట. మనందరం కూడా ఏంటి ఈస్ట్కి సంబంధించిన వాళ్ళు, డెవలపింగ్ కంట్రీస్ కాబట్టి మనందరం కూడా ఓరియంటలిస్టులు అవుతాం అనమాట. AI మోడల్స్ ఇప్పుడు మీరు చూస్తున్న చాట్ జీపీటీ కానీ జెమినై కానీ ఏమైనా చూడండి, క్లాడ్ AI. సో డిఫరెంట్ AIs దట్ యూ మైట్ హ్యావ్ కమ్ అక్రాస్. సో ఇవన్నీ కూడా వెస్టర్న్ డేటా సెట్స్ అండ్ ఇంటలెక్చువల్ ఫ్రేమ్వర్క్స్ మీద ట్రైన్ అయ్యాయి. మన డేటా సెట్స్ అనేవి ఫ్రేమ్ అవ్వలేదు. మొన్న నరేంద్ర మోడీ ఒకటే మాట్లాడుతున్నాడు ఏ ఇంపాక్ట్ సమిట్ లోపల, వీ వాంట్ ద డేటా సెట్స్ టు బి ట్రైన్డ్ ఆర్ ద AIs టు బి ట్రైన్డ్ ఆన్ అవర్ డేటా సెట్స్.
మా యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ మీద ట్రైన్ చేయండి, మీరు ఎందుకు ట్రైన్ చేయలేకపోతున్నారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెస్ట్రన్ డేటా సెట్స్కున్న ఏకైక బెనిఫిట్ ఏంటంటే ఆల్ ఆర్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్. సో దానివల్ల వాళ్ళకి చాలా సింపుల్ అవుతుంది. బట్ ఇండియా లోపల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, బట్ వీ హ్యావ్ మోర్ దెన్ 1300+ లాంగ్వేజెస్. మీకు 8th షెడ్యూల్లోనే చూసుకుంటే 22 లాంగ్వేజెస్ ఉంటాయి. సో అట్లా 1300+ లాంగ్వేజెస్ ఉండడం, అవన్నీ మనకి కరెక్ట్గా డేటా సెట్స్ యూజ్ చేసి ట్రైన్ చేయలేకపోతున్నాం. సో దిస్ క్రియేట్స్ స్ట్రక్చరల్ బయాసెస్ దట్ కెన్ మార్జినైజ్ పర్స్పెక్టివ్స్ ఫ్రమ్ గ్లోబల్ సౌత్. మీకు చెప్పే కదా ఇందాక మెన్ ఉమెన్తో కంపేర్ చేసి, అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్తో కంపేర్ చేస్తే, ఇప్పుడు డెవలప్డ్ ఏమని పిలుస్తాం మనం? గ్లోబల్ నార్త్ అని పిలుస్తాం. డెవలపింగ్ ఏమని పిలుస్తాం? గ్లోబల్ సౌత్ అని పిలుస్తాం. సో ఇప్పుడు డేటా సెట్స్ అన్ని ఎవరు ట్రైన్ చేస్తున్నారు? గ్లోబల్ నార్త్, డెవలప్డ్ కంట్రీస్ ట్రైన్ చేస్తున్నాయి. కాబట్టి పర్స్పెక్టివ్స్ అన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మన ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ ఉంది కదా, మన ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని మన లెన్స్లో రాస్తే మనం క్రూరత్వమైన ఫ్రీడమ్ మూమెంట్లో రాస్తాం. బట్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ని అదే ఒక బ్రిటిషర్కి ఇచ్చి రాయమంటే వాడు ఏం చెప్తాడు తెలుసా? ఎన్లైటన్మెంట్ మిషన్ అంటాడు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే వైట్ మ్యాన్ బర్డెన్ అన్నారు. మన దగ్గర చదువు రాని వాళ్ళం, మనకు అసలు కల్చర్ తెలియని వాళ్ళు అట్లాంటి అనుకున్నారు. సో అట్లా కల్చర్ తెలియకుండానే మన దగ్గర శివాజీ ఉన్నారా, ఛత్రపతి శివాజీ, లేకపోతే పాస్ట్లో డిఫరెంట్ రూలర్స్ మనకు ఎవరైతే రూల్ చేశారో, చాణక్య కానీ డిఫరెంట్ పర్సన్స్. ఎందుకంటే చరక్ సంహిత వల్ల మనం ఏం తెలుసుకున్నాం? ఆయుర్వేద తెలుసుకున్నాం. సుశ్రుత్ సంహిత వల్ల సర్జరీ తెలుసుకున్నాం. ఇవన్నీ మనకు ముందే తెలుసు, వీళ్ళు ఎవరు వచ్చి మనకు చెప్పలేదు. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన నాలెడ్జ్ అనేది గ్లోబ్కి ఎక్స్పోజ్ అవ్వలేదు. వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకొని, లేకపోతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ ద్వారా వాళ్ళ దగ్గరికి వచ్చిన టెక్నాలజీని యూటిలైజ్ చేసుకొని మెయిన్గా వాళ్ళ రిలీజియన్ అనేది దాన్ని స్ప్రెడ్ చేయడానికి డిఫరెంట్ కంట్రీస్కి వచ్చారు. హెన్స్ ద ఆథర్ స్ట్రెసెస్ ద నీడ్ ఫర్ అల్గోరిథమిక్ సావరెనిటీ. సో అల్గోరిథమిక్ సావరెనిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. కోడ్ రాసినప్పుడు మనకు సావరెనిటీ ఉండాలి. మీనింగ్ ఇండియా మస్ట్ డెవలప్ ఇట్స్ ఓన్ ఏఐ మోడల్స్. సో అందుకే ఈ పర్స్పెక్టివ్లోనే మొన్న మీరు బాగా చూస్తే సర్వం ఏఐ. సో సర్వం ఏఐ ఇస్ ద కంపెనీ ఐ am looking for. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఎందుకంటే సర్వం ఏఐ అనేది రీజనల్ లాంగ్వేజెస్లో బిల్డ్ చేస్తుంది ఏఐ మోడల్స్ని అండ్ డేటా సెట్స్ అండ్ టెక్నాలజికల్ ఎకోసిస్టమ్స్. సో దీని గురించే మనం ఏఐ మిషన్ 2.0 అది కూడా లాంచ్ చేసాం. ఎందుకు లాంచ్ చేసామంటే టు ఫర్దర్ ఎన్హాన్స్ 20,000 GPUs, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్. సో దాని గురించి స్టార్ట్ చేసాం. సో ఏఐ సిస్టమ్ రిఫ్లెక్స్ స్ట్రక్చరల్ బయాస్. చెప్పా కదా, మెయిన్గా ఏఐ సిస్టమ్స్ లోపల ఏముంటుంది? బయాస్ ఉంటుంది. ఏఐ సిస్టమ్స్ ఆర్ నాట్ న్యూట్రల్ ట్రూత్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాసిన కోడ్ మీద వర్క్ అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోడ్ రాసినోడు ఒక మనిషి అనేవాడు ఎప్పుడు న్యూట్రల్గా ఉండలేడు. ఇప్పుడు నన్నే అడగండి, నేను కూడా న్యూట్రల్గా ఉండను. మీ దగ్గర అట్లా ఉండడానికి యాక్ట్ చేస్తాను. బట్ ఐఎమ్ ఆల్సో నాట్ న్యూట్రల్. ఐ ఆల్సో హ్యావ్ బయాసెస్. అంటే ఆ బయాసెస్ మంచి అవ్వద్దు, చెడవచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఒక కమ్యూనిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దే మిర్రర్ ద డేటా అండ్ ఇంటలెక్చువల్ ట్రెడిషన్స్ ఆన్ విచ్ దే ఆర్ ట్రైన్డ్. సో వాళ్ళు దేని మీద ట్రైన్ అయ్యారు, ఏ డేటా మీద ట్రైన్ అయ్యారు, దాన్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో కీ ఇష్యూస్ హైలైటెడ్ ఏంటి? ఏఐ మోడల్స్ రిలై హెవీలీ ఆన్ వెస్టర్న్ లీగల్ స్కాలర్షిప్స్ అండ్ డేటా సెట్స్. అవి మెయిన్గా వెస్టర్న్ స్కాలర్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయి ఉంటాయి. యాజ్ అ రిజల్ట్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అండ్ జియో పాలిటిక్స్ ఆఫెన్ అలైన్ విత్ వెస్టర్న్ స్ట్రాటజిక్ పర్స్పెక్టివ్స్. వాళ్ళు ఎట్లా చూస్తున్నారు, సౌత్ ఏషియా మీద ఏదైనా వచ్చింది అనుకోండి, వాళ్ళు సౌత్ ఏషియాని ఎట్లా చూస్తున్నారు, వాళ్ళు ఇండియన్ ఓషన్ ఆస్పెక్ట్ని ఎట్లా చూస్తున్నారు, లేకపోతే హౌ దే ఆర్ సీయింగ్ ద పవర్ డైనమిక్స్, అంతా కూడా వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. మన మీద డిపెండ్ అవ్వడం తక్కువ ఉంటుంది అనమాట. సో గ్లోబల్ సౌత్ వ్యూ పాయింట్ ఆర్ ఫ్రీక్వెంట్లీ అండర్ రిప్రజెంటెడ్. సో మెయిన్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ యువర్ ఆన్సర్స్. క్లైమేట్ చేంజ్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ దేనివల్ల జరుగుతుంది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోతున్నాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోవడం వల్ల మన ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమైతే ఉన్నాయో టెరిస్ట్రియల్ రేడియేషన్. ఎందుకంటే మన గ్రీన్ హౌస్ గ్యాసెస్కి అంత ఎబిలిటీ ఉండదు సన్ నుంచి వచ్చిన రేస్ని డైరెక్ట్గా ట్రాప్ చేయడానికి. ఆ రేస్ని అట్లా వదిలేసి భూమి నుంచి రివర్స్ వస్తున్న టెరిస్ట్రియల్ రేడియేషన్ క్యాచ్ చేస్తాయి. సో ఇప్పుడు ఏమైపోతే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, క్లైమేట్ చేంజ్. మీరు అందరం చూస్తున్నాం, టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీని యొక్క మెయిన్ ఇంపాక్ట్ ఏంటి? సీ లెవెల్ రైజ్. సీ అనేది పెరుగుతుంది, లెవెల్ రైజ్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యే కంట్రీస్ ఎవరు? ఐలాండ్ నేషన్సా లేకపోతే టెరిస్ట్రియల్ నేషన్సా? అంటే మనందరికీ తెలిసిందే ఐలాండ్స్ చాలా వరకు మునిగిపోతున్నాయి. సో ఇప్పుడు గ్లోబల్ పర్స్పెక్టివ్స్ అన్ని ఎవరి మీద బిల్డ్ అవుతున్నాయి? గ్లోబల్ నార్త్ మీద. అంటే డెవలప్డ్ కంట్రీస్ అన్ని బిల్డ్ చేస్తున్నారు. బట్ మెయిన్గా ఇంపాక్ట్ అవుతున్న ఎవరు? ఐలాండ్ నేషన్స్, అంటే గ్లోబల్ సౌత్. మన యొక్క రిప్రజెంటేషన్ అనేది ఉండట్లేదు వాటి లోపల.
సో ఇప్పుడు ఆథర్ తీసుకున్న డేటా ఏంటి, వెన్ ఆస్క్డ్ అబౌట్ లీగాలిటీ ఆఫ్ సింకింగ్ ఆఫ్ ఇరానియన్ ఫ్రిగేట్ ఐఆర్ఐఎస్ దేనా, తెలుసు కదా ఇరానియన్ ఫ్రిగేట్ ఏదైతే ఉందో బాగా న్యూస్లో ఉంది, దాని పేరేంటి ఐఆర్ఐఎస్ దేనా ఇన్ శ్రీలంకాస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ద ఏఐ ఇనిషియలీ లేబుల్డ్ ద యాక్ట్స్ యాజ్ నాట్ ఇల్లీగల్. సో అడిగారు ఐఆర్ఐఎస్ దేనా ఇది ఏదైతే ఉందో మన దగ్గరికి వచ్చింది మొన్న మిలాన్ ఫ్లీట్ రివ్యూ జరిగింది కదా, అక్కడికి వచ్చింది, రివర్స్ వెళ్తున్నప్పుడు అటాక్ చేసేసారు దాని మీద. సో ఇట్ ఈస్ నాట్ రైట్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ లా. సో ఏం చెప్పాలి, ఇట్ ఈస్ లైక్ వైలేషన్ ఆఫ్ సావరెంటీ, ఎందుకంటే అది శ్రీలంక యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఉన్నప్పుడు అసలు అటాక్ చేయకూడదు, కావాలనుకుంటే ఓపెన్ సీస్లో ఉన్నప్పుడు అటాక్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ ఎందుకంటే ఓపెన్ సీస్ ఆఫ్ ఎవ్రీ వన్ కాబట్టి అప్పుడు కూడా చేయకూడదు, ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. బట్ ఐఎమ్ సేయింగ్ సో ఏం చెప్పిందని ఇల్లీగల్ కాదనిస్తుంది. సో ఇది ఎవరి యొక్క ఇంటర్ప్రిటేషన్, యుఎస్ యొక్క ఇంటర్ప్రిటేషన్ కాబట్టి, రాదర్ దాన్ ఇండియాస్ ఇంటర్ప్రిటేషన్ అండర్ యుఎన్ క్లాస్. సో మనకి ఇంటర్నేషనల్ మెయిన్గా సీ రూల్స్కి సంబంధించి ఒక అథారిటీ ఉంది, ఏంటది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ. ఇక్కడ అన్నింటికి ఫుల్ ఫామ్ మెన్షన్ చేయాలి, ఎందుకంటే దే ఎక్స్పెక్ట్ యూ టు నో ఎవ్రీథింగ్ అనమాట. ఆర్టికల్ రాసినోడు ఏంటంటే మన యూపీఎస్సీ చదువుతున్నాడు, వీడి కోసం ఆర్టికల్ రాస్తున్నాడు అని రాయడు, వాడు ఏంటంటే వీడికి అంతా తెలుసు, వీడికి ఒక పర్స్పెక్టివ్ ప్రొవైడ్ చేయాలనేసి రాస్తుంటారు అనమాట. సో ది షోస్ హౌ అల్గారిథమిక్ అవుట్పుట్స్ కెన్ రీఇన్ఫోర్స్ జియోపొలిటికల్ నెరేటివ్స్. Next, AI as a new arena of geopolitical power. So AI is becoming strategic dominion similar to nuclear technology or space capabilities. ఒకప్పుడు న్యూక్లియర్ పవర్ ఎవరి దగ్గర ఉంటే వాడితో పనే వాళ్ళం. తర్వాత ఏంటంటే స్పేస్, ఎందుకంటే కొంతకాలం తర్వాత మనుషులు భూమి మీద ఉండరు, స్పేస్ మీదకి వెళ్ళిపోతారని ప్రతి ఒక్కరు కూడా స్పేస్ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇండియా కూడా అంతే కదా, ఇండియా కూడా 2035 కల్లా హ్యూమన్స్ని మూన్ మీదకి పంపిస్తాను ఇదేదని చెప్తుంది. సో ఇప్పుడు అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏఐ. ద కీ డెవలప్మెంట్స్ ఏంటి, ద గ్లోబల్ ఏఐ ఎకోసిస్టమ్స్ ఈస్ బీయింగ్ బైపోలార్, డామినేటెడ్ బై యునైటెడ్ స్టేట్స్ ఏఐ ఎకోసిస్టమ్ అండ్ చైనా. ఒకవైపు యుఎస్ చైనా, ఇప్పుడు వార్ అనేది రష్యాతో సంబంధం లేదు, ఇప్పుడు అంతా ఎవరు కొట్టుకుంటున్నారు, యుఎస్ అండ్ చైనా. Both systems reflect their respective political values, governance models and strategic interests అన్నమాట. సో కాన్సిక్వెన్సెస్ ఏంటి, కంట్రీస్ రిలయింగ్ ఆన్ ఫారెన్ AI systems risk losing control. సో ఏంటంటే ఎవరికి నచ్చింది వాడు రాసుకుంటాడు అనమాట. ఎక్స్టర్నల్ యాక్టర్స్ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ డేటా ఫ్లోస్, నెరేటివ్స్ అండ్ ఇన్నోవేషన్ పాత్వేస్. అదే చెప్తాను నేను ఎప్పుడు, మీరు అందరూ కూడా యూట్యూబ్స్ లోపల చూస్తూ ఉంటారు ఏదో ఒక సెలబ్రిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పాలంటే త్రిష అండ్ విజయ్ కాన్ఫ్లిక్ట్, లేకపోతే అది ఏదైతే ఉందో మీ అందరికీ తెలిసిందే. సో ఎవరెవరైతే ఎగనెస్ట్ విజయ్ ఉంటారో, విజయ్ పన్ను ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికీ ఎలాంటి డేటా వెళ్తుంది, విజయ్ అనేవాడు ఒక వేస్ట్ గాడు, త్రిషాని ఉంచుకున్నాడు, ఈ పర్స్పెక్టివ్గా వెళ్తుంటుంది. ఎవరైతే విజయ్ ఫ్యాన్స్ ఉన్నారో విజయ్ చేసింది రైటే, ఎందుకంటే విజయ్ కూడా ఒక మనసు ఉంటుంది, ఈ టైప్లో ఉంటుంది అనమాట. సో అంతా కూడా డేటా ఫ్లోస్, నెరేటివ్స్ అన్నీ కూడా ఎవరికి తగ్గట్టు వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు, మనం ఏది ఫాలో అవుతున్నాం. సో అందుకే మీరు రివ్యూస్ కూడా ఫాలో అయినప్పుడు న్యూట్రల్ రివ్యూవర్స్ ఫాలో అయితే మంచిది అనమాట. Risks of dependence on foreign AI systems. The article warns that reliance on foreign AI infrastructure could lead to digital dependency or algorithmic colonialism. ఒకప్పుడు colonialism అంటే ఏంటి, వాళ్ళు వచ్చి మనల్ని అటాక్ చేసి మన కంట్రీని కంట్రోల్లోకి తెచ్చుకునేవారు. సో ఇప్పుడు అట్లా లేదనమాట, ఎవరి దగ్గర ఉంటే వాడే కంట్రోల్ చేస్తున్నాడు. సో మేజర్ ఏంటి, డేటా సావరెనిటీ. మెయిన్గా ఇదే ఎప్పుడు కూడా ఇండియా దీని మీద అడుగుతుంది, డేటా సావరెనిటీ. ఫారెన్ కంట్రోల్స్ మే కంట్రోల్ డేటా పైప్ లైన్స్ అండ్ AI మోడల్స్. సో మన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, సో DPDP యాక్ట్లో కూడా దీని గురించి మెన్షన్ చేసాం. నెక్స్ట్, నాలెడ్జ్ ప్రొడక్షన్ బయాస్. AI సిస్టమ్స్ కుడ్ షేప్ లీగల్ ఇంటర్ప్రిటేషన్స్, అకాడమిక్ రీసెర్చ్ అండ్ జియోపొలిటికల్ నెరేటివ్స్ అనమాట. సో అన్నీ కూడా ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఇప్పుడు ఈ హిందీ అనాలిసిస్ విని వాళ్ళందరూ కూడా నా నెరేటివ్స్ని మీ నెరేటివ్స్లో చెప్పుకుంటారు, ఒకవేళ మీరు నాకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటే. సో అట్లా జరుగుతుంటుంది అనమాట. సో ఇప్పుడు చాలామంది ఏం ఫాలో అవుతున్నారు కాబట్టి ఏం చెప్తే అదే. ఫర్ ఎగ్జాంపుల్ మా మామయ్య ఉన్నారు, మా మామయ్య ఏంటంటే ఏం చెప్తే అదే అంటారు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు చెప్పకు అంటే, మా ఆయన సివిల్స్ చదివినా లేదు, ఏం చెప్తే అదే. నెక్స్ట్, స్ట్రాటజిక్ వల్నరబిలిటీ. కోర్ AI ఇన్ఫ్రా, చిప్స్, క్లౌడ్ సిస్టమ్స్, మోడల్స్ మే రిమైన్ అవుట్ సైడ్ ఇండియాస్ కంట్రోల్, ఎందుకంటే మొత్తం డెవలప్డ్ కంట్రీస్ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం ఇండియా దగ్గర ఏంటి, కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ మార్జినలైజేషన్. ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ సోషల్ రియాలిటీస్ మే రిమైన్ అండర్ రిప్రజెంటెడ్. చెప్పా కదా, ఇండియా హ్యావ్ 1300+ లాంగ్వేజెస్ విచ్ వీ డోంట్ నో.
వీ ఓన్లీ థింక్ వీ హ్యావ్ 22 షెడ్యూల్ లాంగ్వేజెస్ అకార్డింగ్ టు 8 షెడ్యూల్, ఎందుకంటే మీరు పాలిటీ చదువుతారు కాబట్టి, బట్ వీ హ్యావ్ 1300+ లాంగ్వేజెస్. The debate, global integration versus sovereignty. So the two competing approaches ఏంటి? ఫస్ట్ ప్రాగ్మాటిక్ ఇంటిగ్రేషన్ అప్రోచ్. ఇండియా అనేది అందరితో ఇంటిగ్రేట్ అవుదాం అనుకుంటుంది. సమ్ ఎక్స్పర్ట్స్ ఆర్గ్యూ ఇండియా షుడ్ యూస్ ఎగ్జిస్టింగ్ ఏ మోడల్స్, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు అంత టెక్నాలజీ లేదు. ఫోకస్ ఆన్ అప్లికేషన్స్ రాదర్ దెన్ ఫౌండేషనల్ మోడల్స్ అని కొంతమంది అంటారు. సో దీనివల్ల ఏమవుతుంది? స్పీడ్, కాస్ట్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఏంటి? సావరెంటీ అప్రోచ్. మన ఓన్ మనం బిల్డ్ చేసుకుందాం. అదర్స్ ఆర్గ్యూ ఇండియా మస్ట్ డెవలప్ ఇండిజినస్ ఏ మోడల్స్. మన మోడల్స్ మనం బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ ఇండిపెండెంట్ డేటా సెట్స్ అండ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది సెకండ్ మోడల్ అనమాట. సో దిస్ ఎన్ష్యూర్స్ స్ట్రాటజిక్ అటానమీ ఇన్ డిజిటల్ ఎరా. దీనివల్ల స్ట్రాటజిక్ అటానమీ ఉంటుంది. వై అల్గోరిథమిక్ సావరెంటీ ఇస్ క్రిటికల్ ఫర్ ఇండియా. మొన్న మోడీ అయితే లిటరలీ చెప్పేశాడు సైంటిస్టులందరికీ, ఐ వాంట్ మై ఓన్ సావరెనిటీ, అల్గోరిథమిక్ సావరెంటీ కావాలన్నాడు. ఇండియాస్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? లింగ్విస్టిక్ డైవర్సిటీ. చెప్పే కదా, మనకున్న లాంగ్వేజెస్ ఎవరికీ ఉండవు. డిస్టింక్ట్ లీగల్ అండ్ కల్చరల్ ట్రెడిషన్స్, ఎందుకంటే వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యూకే లా, ఇండియన్ ఓన్ లా అండ్ యుఎస్ లా ఆల్సో. ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ యుఎస్ నుంచి తెచ్చుకున్నాం. యూకే ఏదైతే ఉందో మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అక్కడి నుంచి తెచ్చాం. ఇండియా హ్యాస్ బిల్డ్ ఇట్స్ ఓన్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. సో మనకంటూ డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డెవలప్మెంటల్ ప్రయారిటీస్ ఉన్నాయి. వితౌట్ సావరిన్ ఏఐ సిస్టమ్స్ ఇండియా రిస్క్స్ అవుట్సోర్సింగ్ కాగ్నిషన్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్స్. సో ఒకవేళ మనం ఓన్గా ఏఐ సిస్టమ్స్ బిల్డ్ చేసుకోకపోతే అవతల వాడి తెలివిని అప్పు తెచ్చుకున్నట్టే. వాడి తెలివి ఏం చెప్తే అదే చెప్తాను, మీకు కూడా అదే చెప్తాను. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్. అట్లీస్ట్ మీకంటూ ఒక పర్స్పెక్టివ్ బిల్డ్ చేసుకోండి ప్రతి ఇష్యూ మీద. మీ ఫ్రెండ్ మీద ఎవరి మీద డిపెండ్ అయిపోద్దు. బిల్డ్ అయిపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ వ్యూస్ని మీ వ్యూస్ కింద ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది. ఎక్స్టర్నల్ అల్గోరిథమ్స్ కుడ్ షేప్ పబ్లిక్ డిస్కోర్స్ అండ్ పాలసీ థింకింగ్ అనమాట. సో వే ఫార్వర్డ్ ఏంటి? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టు బిల్డ్ ఇండిజినస్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దాని గురించి మన దగ్గర ఏముంది? ఏఐ మిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్. మొన్న బడ్జెట్లో 2.0 కూడా ఇంట్రడ్యూస్ చేసాం. యూ హ్యావ్ టు రైట్ దిస్ ఇన్ యువర్ ఆన్సర్. ఇక్కడ మెన్షన్ చేయడు. ఇండియా మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ డొమెస్టిక్ ఏఐ చిప్స్ అండ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అదే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఏఐ మిషన్ ఉంది. ఏఐ చిప్స్ కోసం డైరెక్ట్గా మన దగ్గర సెమీ కండక్టర్ మిషన్ 2.0 కూడా లాంచ్ చేస్తాం. నెక్స్ట్ లార్జ్ స్కేల్ క్లౌడ్ అండ్ డేటా స్టోరేజ్ సిస్టమ్స్. ఆంధ్రప్రదేశ్ ఆల్సో హ్యావ్ డేటా పాలసీ. డూ యూ నో? అంటే నేను గ్రూప్ 2 చదువుతున్నప్పుడు ఐ హ్యావ్ బీన్ వెరీ లక్కీ అనుకున్నా, మా ఆంధ్ర గురించి ఇంత తెలుసుకోవాల్సి వచ్చింది. ఆంధ్ర హ్యావ్ డేటా స్టోరేజ్ పాలసీ ఆర్ డేటా సిస్టమ్స్ పాలసీ. నెక్స్ట్ డెవలప్ ఇండియన్ డేటా సెట్స్, క్రియేట్ డేటాస్ రిఫ్లెక్టింగ్ ఇండియన్ లాంగ్వేజెస్. సో సర్వం ఏఐ ఏదైతే ఉందో దీని మీద బాగా పనిచేస్తుంది. యూ కెన్ కోట్ దట్ ఎగ్జాంపుల్స్. ఇండియన్ లా అండ్ జ్యూరిస్ప్రుడెన్స్, సోషియో ఎకనామిక్ రియాలిటీస్ ఆఫ్ గ్లోబల్ సౌత్. నెక్స్ట్ గవర్నమెంట్ దగ్గర అంత డబ్బులు ఉండవు కదా, ఆబ్వియస్లీ ప్రైవేట్ పార్టిసిపేషన్ కావాలి. సో ప్రమోట్ కొలాబరేషన్ బిట్వీన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియన్ టెక్నాలజీ ఫర్మ్స్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్. ఇది మనం చేయొచ్చు. అండ్ సెక్యూర్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్ అన్నమాట. ఇంప్లిమెంట్ పాలసీస్ ఎన్ష్యూరింగ్ డేటా ప్రొటెక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎథికల్ ఏఐ డెవలప్మెంట్. మొన్న కూడా మీకు మాట్లాడా, ఉమెన్ పర్స్పెక్టివ్లో ఎథికల్ ఏఐ అనేది ఎంత ఇంపాక్ట్ అవుతుందో మెయిన్గా, ఎందుకంటే ఉమెన్ ఆర్ సబ్జెక్ట్ టు డిజిటల్ రిస్క్స్. సో ఎందుకంటే సెక్షువల్ అబ్యూస్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతుంది, లేకపోతే ప్రతిదీ కూడా మ్యానిపులేటింగ్ యూత్, రాడికలైజేషన్ అంతా కూడా ఇప్పుడు ఆన్లైన్లోనే జరుగుతుంది. మెనీ పొలిటికల్ లీడర్స్ ఆర్ యూజింగ్ ఆన్లైన్ సోర్సెస్ యాజ్ దర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎజెండాస్. సో అందుకే ఎథికల్ ఏఐ డెవలప్మెంట్ ఉండాలి. నేషనల్ కంట్రోల్ ఓవర్ స్ట్రాటజిక్ డేటా. మన డేటా బయటకు వెళ్లకుండా మనకు ఒక పాలసీ ఉండాలి. ఇంటిగ్రేట్ విత్ గ్లోబల్ ఎకో సిస్టమ్స్ వితౌట్ డిపెండెన్సీ. సో వాళ్ళతో ఇంటిగ్రేట్ అవుతూనే వాళ్ళ మీద ఏమవ్వకూడదు, మనం డిపెండ్ అవ్వకూడదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీ లైఫ్ లోపల కూడా చూసుకోండి. మీరు ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేయండి, బట్ డోంట్ డిపెండ్ ఆన్ దెమ్. డిపెండ్ అయినప్పుడు ఏమవుతారంటే వాళ్ళు చేసే యాక్షన్స్ వల్ల మీ ప్రిపరేషన్ అనేది ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఇట్ మైట్ బి యువర్ లైఫ్, ఇట్ మైట్ బి యువర్ ఎడ్యుకేషన్, ఎనీథింగ్. Integrate with everyone but don't depend on anyone. That is the policy you should have, the policy that I have approached. ఎందుకంటే మీ ప్రిపరేషన్ లోపల మీకంటూ డిపెండెన్సీ ఒకసారి క్రియేట్ అయిపోయిందంటే యూ విల్ బి వల్నరబుల్. మీ యొక్క గోల్స్ అనేవి పక్కకి వెళ్ళిపోయి వాళ్ళు ప్రయారిటైజ్ అయిపోతారు. సో అట్లా అవ్వకుండా మీ యొక్క ప్రిపరేషన్ కూడా అట్లా మీరు డైవర్ట్ చేసుకోవచ్చు. ఇండియా షుడ్ పర్స్యూ స్ట్రాటజిక్ అటానమీ, నాట్ ఐసోలేషన్. కొలాబరేట్ గ్లోబలీ కొలాబరేట్ అవ్వాలి. మెయింటైన్ కంట్రోల్ ఓవర్ కోర్ ఏఐ ఇన్ఫ్రా. సో కంక్లూజన్కి వస్తే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ర్యాపిడ్లీ బికమింగ్ ఏ సివిలైజేషనల్ అండ్ జియోపొలిటికల్ కంటెస్ట్. సో సివిలైజేషనల్ పర్స్పెక్టివ్లో జియోపొలిటికల్ కంటెస్ట్ అవుతుంది. కంట్రీస్ దట్ డు నాట్ డెవలప్ దేర్ ఓన్ ఏఐ క్యాపబిలిటీస్ రిస్క్ సీడింగ్ కంట్రోల్ ఓవర్ నాలెడ్జ్. ఒకప్పుడు కొలోనియలిజం అంటే ఏంటి, వాళ్ళు వచ్చి మన కంట్రీని డైరెక్ట్గా కంట్రోల్ చేయడం. ఇప్పుడు ఏంటి, త్రూ నాలెడ్జ్ సిస్టమ్స్. ఎవరి దగ్గర నాలెడ్జ్ ఉంటుందో వాడే తోపు నా దృష్టిలో. ఎందుకు ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టంలోనే వచ్చినంత డబ్బులు ఇంకే సిస్టంలో రావట్లేదు. వాట్ దే ఆర్ కంట్రోలింగ్, దే ఆర్ కంట్రోలింగ్ ద నాలెడ్జ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ ట్రయింగ్ టు డూ దట్. ఇఫ్ దే కంట్రోల్ ఎవ్రీథింగ్ దెన్ యూ డోంట్ నో. ఇప్పుడు మీరు ఎంత డబ్బులు ఉంటాయి, మనందరం 10 రూపాయలు 15 రూపాయలు ఒక 1000 రూపాయలు షర్ట్ కొనుక్కోవడానికి 100 ఆలోచిస్తాం, కానీ ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి 1,00,000 రూపాయలు 2 లక్షలు ఏం కాకుండా ఖర్చు పెడతారు. మీరు అక్కడ బాగా చెప్పకపోతే ఇంకొక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఇంకో 2 లక్షలు ఖర్చు పెడతారు. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎవరి దగ్గర నాలెడ్జ్ ఉంటుందో వాడే కంట్రోల్ చేస్తారు. సో ఇప్పుడు మీరు చాగంటి గారి ప్రవచనాలు విని ఇన్ఫ్లుయెన్స్ అయినా అతని దగ్గర కూడా ఏముంది, ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. అతను నాలెడ్జ్ ఉంది కాబట్టి అతను మీకు కంట్రోల్ చేయగలుగుతున్నాడు. సో మీరు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేయాలన్నా సరే మీ దగ్గర కూడా ఏముంటారు, నాలెడ్జ్. లేకపోతే మీరు కూడా ఒక డమ్మీయే. కమ నెరేటివ్స్ అండ్ ఇన్నోవేషన్ పాత్వేస్ ఫర్ ఇండియా అచీవింగ్ అల్గోరిథమిక్ సావరెనిటీ త్రూ ఇండిజినస్ ఏఐ మోడల్స్, డేటా సెట్స్ అండ్ ఇన్ఫ్రా. ఇవన్నీ బిల్డ్ చేసుకోవాలి. ఈజ్ ఎసెన్షియల్ టు సేఫ్ గార్డ్స్ ఇట్స్ స్ట్రాటజిక్ అటానమీ. సో యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ ఈ పర్స్పెక్టివ్లో మీకు ఇచ్చాం. ఏఐ సిస్టమ్స్ ఇంక్రీజింగ్లీ షేప్ లీగల్ ఇంటర్ప్రిటేషన్స్, knowledge productions and geopolitical narratives. Discuss why AI sovereignty is critical for India's strategic autonomy in the digital age. సో ఇంత మంచి క్వశ్చన్స్ మీరు ఇప్పుడు ఆన్సర్ చేస్తారో మీకు యూపీఎస్సీ మెయిన్స్ ఈజీ అయిపోతుంది. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీకు మీద ఇచ్చిన పీడిఎఫ్లోనే మొత్తం అంతా ఆన్సర్ ఉంటుంది. లేదు సార్ మాకు ఇంట్రో బాడీ కన్క్లూజన్ కావాలంటే చెప్పే కదా, మళ్ళీ యూజ్ ఏఐ చాట్ జీపీటీ బేస్డ్ ఆన్ వెస్టర్న్ డేటా సెట్స్. ఇండియా మోడల్ వచ్చినంత వరకు మనం చచ్చినట్టు చాట్ జీపీటీ మీద డిపెండ్ అవ్వాల్సిందే. సో చాట్ జీపీటీని అడగండి, అది ఒక మంచి మోడల్ ఆన్సర్ ఇస్తుంది. అడగండి, తను ఎట్లా అడుగుతారంటే మీరు గివ్ మీ 2-3 మోడల్ ఆన్సర్స్ అని అడగండి, విత్ బెస్ట్ ఇంట్రోస్ అండ్ కన్క్లూజన్స్ అడగండి. మీకు నచ్చిన ఇంట్రో, మీకు నచ్చిన కన్క్లూజన్ని మీరు అటాచ్ చేసుకొని బాడీ మీ ఓన్గా మీరు బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఓకే గైస్, లెట్స్ డైవ్ ఇన్ టు ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఇఫ్ బిఎన్ఎస్, సో మనందరికీ తెలిసిందే మనకు ఐపీసీ ఉండేది ముందు. సో ఐపీసీ హ్యాస్ బీన్ replaced through BNS. So if BNS distinguishes between throwing and administering acid, రిప్రజెంటేషన్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ మస్ట్ టు. సో ఎందుకంటే వాళ్ళ మీద కూడా అవుతుంది కాబట్టి. సో యాసిడ్ అటాక్స్ మీద చాలా సీరియస్గా ఉంది సుప్రీంకోర్టు. సో లెట్స్ లుక్ ఇన్ టు దిస్ ఆర్టికల్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అబ్జర్వ్ దట్ ఇఫ్ బిఎన్ఎస్ డిఫరెన్షియేట్ బిట్వీన్ థ్రోయింగ్ యాసిడ్ అండ్ అడ్మినిస్ట్రింగ్ యాసిడ్, the rights of persons with disabilities act should also recognize. సో థ్రోయింగ్ యాసిడ్ వేరు, అడ్మినిస్ట్రింగ్ యాసిడ్ వేరు. సో థ్రోయింగ్ ఏంటి, ఎవరైతే మొహం మీదకి ఇసిరేస్తారో తర్వాత మొత్తం అయ్యేదాన్ని అంతా ఏమంటాం, అడ్మినిస్ట్రింగ్ యాసిడ్ అంటాం అనమాట. The remarks came during hearing of petition filed by acid attack survivor Shahina Malik. సో ఇవిడ బాగా ఫేమస్ యాసిడ్ అటాక్ సర్వైవర్ అనమాట. సో ఇవిడ చాలా ఫేమస్ ఎందుకంటే ఇవిడ చాలా కేసెస్కి వెళ్ళి వాదించారు. హూ సాట్ ప్రొటెక్షన్ ఫర్ విక్టిమ్స్ హు ఆర్ ఫోర్స్డ్ టు ఇంజెస్ట్ యాసిడ్. చూడండి ఇది ఎంత వర్స్ట్. మొహం మీద ఇసిరేయడం ఒక పార్ట్ అయితే, మింగమండం ఏంటి, అసలు యాసిడ్ని ఎవడైనా మింగగలుగుతాడా? సో అట్లా చేయిస్తున్నారు ఆ పర్సన్స్ అంటే వాళ్ళు ఇంకెంత వర్స్ట్, ఇంకా సొసైటీలో వీళ్ళంత వర్స్ట్ ఎవరు ఉండరేమో. అంటే ఆ వీ మూవీ చూసినప్పుడు నాని ఎవరికో గోల్డ్ ఏదో వేసేస్తాడు నోట్ లోపల. సో ఏంటి ఇంత క్రూయల్గా డెత్ చూపిస్తారా అని. సో విచ్ కరెంట్లీ మే నాట్ బి ఎక్స్ప్లిసిట్లీ కవర్డ్ అండర్ డిజబిలిటీ లా. సో సుప్రీం కోర్ట్ అబ్జర్వేషన్ ఏంటి, ద కోర్ట్ హైలైటెడ్ దట్ భారతీయ న్యాయ సంహిత క్రిమినలైజెస్ బోత్. సో మనం ఒకరి మీదకి యాసిడ్ వేసినా తప్పే, అడ్మినిస్టర్ వాళ్ళతో కన్జ్యూమ్ చేయించిన తప్పే. హౌఎవర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ ప్రైమర్లీ అడ్రసెస్ విక్టిమ్స్ ఆఫ్ యాసిడ్ అటాక్స్ త్రూ థ్రోయింగ్, నాట్ నెసెసర్లీ త్రూ హూ ఆర్ ఫోర్స్డ్ టు ఇంజెస్ట్ యాసిడ్. సో బిఎన్ఎస్ లోపల ఉంది కానీ రిప్రజెంటేషన్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ లేదు. ఎందుకు రిప్రజెంటేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఇంపార్టెంట్ ఇయర్ అంటే, మనకి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్లో ముందు చిల్డ్రన్స్ని పర్సన్స్ విత్ డిజబిలిటీస్ని ఒక ప్రొవిజన్లో కలిపేశారు. దాని గురించి వాళ్ళ కోసం సపరేట్ ప్రొవిజన్స్ అడిగారు. సో డిపిడిపి యాక్ట్ ప్రకారం 4% రిజర్వేషన్ ఇస్తారు
పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్. సో బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే 40% కంటే ఎక్కువ ఉండాలి. సో గవర్నమెంట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు ఎంత పర్సెంట్ డిజబిలిటీ ఉండాలనేది. సో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. The court suggested that the disability law should expand its definitions to ensure such victims also covered under legal protection and welfare measures. So prelims concepts చూడండి. BNS. It is the new criminal law replacing Indian Penal Code. Indian Penal Code replace చేసింది మనకు తెలిసే. All came into force on 1st July 2024. సో జూలై మంత్ ఏంటో నాకు తెలియదు కానీ మేజర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, పాలసీస్, ఇనిషియేటివ్స్ అన్నీ కూడా జూలైలోనే అవుతుంటాయి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ 3 క్రిమినల్ లాస్. సో దీంతో పాటు భారతీయ న్యాయ సురక్ష సంహిత ఉంది, ఇంకొకటి భారతీయ సాక్షాత్కార్ అధియాన్ ఏదైతే ఉందో అది కూడా ఉంది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో అదే చూసుకోండి. సో భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇంకొకటి భారతీయ సాక్ష్య అధినియం, మన ఏదైతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంటుందో ఈ 3 కూడా వచ్చేసినాయి అనమాట. సో యాసిడ్ అటాక్ ప్రొవిజన్స్ ఏంటి? సెక్షన్ 124 అంట డీల్స్ విత్ వాలంటరీలీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ బై యాసిడ్. సో ఎవరైనా వాలంటరీలీ గ్రీవియస్ హర్ట్ చేస్తే 2 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకటి థ్రోయింగ్ యాసిడ్, మొహం మీద విసరడం, ఇంకొకటి అడ్మినిస్ట్రింగ్ యాసిడ్. పనిష్మెంట్ ఇంక్లూడ్స్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అండ్ కాంపెన్సేషన్ టు ద విక్టిమ్స్. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మొన్న రీసెంట్గా ఎంత సీరియస్గా ఉందో చెప్తున్నాను ఇష్యూ. సుప్రీంకోర్టు ఏమన్నదంటే వాళ్ళ యొక్క అసెట్స్ మొత్తాన్ని ట్యాగ్ చేసేమంది అనమాట. ఎవరైతే యాసిడ్ అటాక్స్ ఉంటారో అక్యూజ్డ్ వాళ్ళ అసెట్స్ మొత్తాన్ని ట్యాగ్ చేసేమంది అనమాట. సో రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016. సో రీప్లేస్డ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 1995. ఈ యాక్ట్ని రీప్లేస్ చేసింది అలయన్స్ విత్ UN కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. ఈ కన్వెన్షన్తో సింక్ అవుతుంది. ఎక్స్పాండెడ్ రికగ్నైజ్డ్ డిజబిలిటీస్ ఫ్రమ్ 7 to 21 categories. సో ఇప్పుడు ఎన్ని కైండ్స్ ఆఫ్ డిజబిలిటీస్ ఉన్నాయంటే యూ హ్యావ్ టు రైట్ 21 categories ఆఫ్ డిజబిలిటీస్ అండ్ 4% ఆఫ్ రిజర్వేషన్. 4% ఆఫ్ రిజర్వేషన్. సో కీ ఫీచర్స్ ఏంటి? ఈక్వాలిటీ, డిగ్నిటీ అండ్ నాన్ డిస్క్రిమినేషన్ టు పర్సన్ విత్ డిజబిలిటీస్. మనం ఎప్పుడు కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది దీని మీద థ్రైవ్ అవుతుంది కాబట్టి ఈక్వాలిటీ, డిగ్నిటీ మీద ఫోకస్ చేయాలి. ఎన్ష్యూర్ రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ చెప్పా కదా 4%. అండ్ మ్యాండేట్ యాక్సెసిబిలిటీ ఇన్ పబ్లిక్ బిల్డింగ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్. మీరు నార్మల్గా పబ్లిక్ బిల్డింగ్స్లో చూసుకుంటే మెట్లతో పాటు పక్కన ర్యాంప్ ఉంటుంది. ర్యాంప్ మెయిన్గా మన కోసం కట్టరనమాట, ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కూడా కడుతుంటారు అనమాట. సో యాసిడ్ అటాక్ విక్టిమ్స్. యాసిడ్ అటాక్ విక్టిమ్స్ అంటే ఎవరు? రికగ్నైజ్డ్ కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ అంటారు ది యాక్ట్. ఎవరైతే యాసిడ్ అటాక్ విక్టిమ్స్ ఉంటారో వాళ్ళని కూడా ఒక కేటగిరీ ఆఫ్ డిజబిలిటీస్ కింద మనం రికగ్నైజ్ చేసాం అనమాట. సో యాసిడ్ అటాక్ ఏంటి? డిఫైన్డ్ యాజ్ ఇంటెన్షనల్ యూజ్ ఆఫ్ కరోసివ్ సబ్స్టాన్సెస్ టు కాజ్ హార్మ్, డిస్ఫిగర్మెంట్ ఆర్ డిజబిలిటీ. సో యాసిడ్ అటాక్ వేస్తే బాడీ ఎట్లా చేంజ్ అయిపోతుంది మీ అందరికీ తెలుసు కదా. విక్టిమ్స్ ఆఫెన్ సఫర్ పర్మనెంట్ డిస్ఫిగర్మెంట్. ఫేస్ మీద వేయగానే మీరు దీపిక పడుకునే సినిమా ఏదో ఉంటుంది, ఆ మూవీలో తన మొహం ఎట్లా చేంజ్ అయిపోద్ది. విజన్ లాస్, కంటి మీద పడిపోద్ది కాబట్టి కళ్ళు పోతాయి. ఫిజికల్ డిజబిలిటీ, దీనివల్ల ఫిజికల్ డిజబిలిటీ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సైకలాజికల్ ట్రామా. ఎవరైతే వీళ్ళు ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది, సొసైటీలో తిరగలేరు, వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మన మొహం మీద పింపుల్ వస్తేనే బయటకు వెళ్ళడానికి బాధపడతాం. మెయిన్గా ఉమెన్, మీ అందరికి తెలిసే ఉంటుంది. మీరు అందరూ ఏమంటారంటే నాకు ఏదో ఇంపార్టెంట్ ఈవెంట్ అయినప్పుడు నా మొహం మీద పింపుల్ వస్తుంది అన్నట్టు మాట్లాడుతుంటారు. మీరు ఆ ఒక్కదాని గురించి అంత ఆలోచిస్తే మొహం మొత్తం కాలిపోయి వాళ్ళ అందమైన ఫేస్ అంటే సారీ బ్లాక్ వైట్ కాదు, ఎవ్రీ ఫేస్ ఈజ్ బ్యూటిఫుల్ అకార్డింగ్ టు మీ. ఎవ్రీ ఫేస్ హాజ్ యూనిక్ ఎమోషన్స్. సో వాళ్ళ ఫేస్, ఎవరి ఫేస్ వాళ్ళకి అందమే కదా. సో అది డ్యామేజ్ అవ్వడం అంటే వాళ్ళ యొక్క ఎంత ఎమోషనల్ ప్రెజర్ లోన్ అవుతుంటారు. సో లీగల్ రెగ్యులేషన్స్ ఆఫ్ యాసిడ్ స్కేల్. సో బేస్డ్ ఆన్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ లక్ష్మీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కోట్ చేయొచ్చు లక్ష్మీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని. యాసిడ్ సేల్ రెగ్యులేటెడ్. యాసిడ్ ఇష్టం వచ్చినట్టు అమ్మరు. సెల్లర్స్ మస్ట్ మెయింటైన్ బయర్ రికార్డ్. ఎవరు కొనుక్కుంటున్నారో చెప్పాలి. సేల్ రెస్ట్రిక్టెడ్ టు అడల్ట్స్ విత్ ఐడెంటిటీ ప్రూఫ్. ఎవరైనా యాసిడ్ అడిగితే వాళ్ళకి ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాలి. సో గ్రీవియస్ హర్ట్ ఏంటి? అండర్ క్రిమినల్ లా గ్రీవియస్ హర్ట్ రిఫర్స్ టు సీరియస్ ఇంజరీస్ సచ్ as. సో మనకి లా లోపల చాలా ప్రతి దానికి మీనింగ్స్ ఉంటాయి. సో గ్రీవియస్ హర్ట్ అంటే పర్మనెంట్ డిస్ఫిగర్మెంట్ ఆఫ్ ఫేస్ ఆర్ హెడ్. సో గ్రీవియస్ హర్ట్ అంటే కంప్లీట్గా ఇంకా ఇవాళ నుంచి నా ఫేస్ ఇంకా మారిపోద్ది. నెక్స్ట్ పర్మనెంట్ లాస్ ఆఫ్ సైట్ ఆర్ హియరింగ్. ఆ యాసిడ్ అటాక్ చేసినప్పుడు కంటి లోపల ఏదైనా వెళ్ళిపోవచ్చు కదా, దానివల్ల అయితే సైట్ పోవచ్చు, లేకపోతే హీరింగ్ పోవచ్చు. ఫ్రాక్చర్ ఆర్ సివియర్ బాడీ ఇంజరీ. ఈ మూడిట్లు ఏమంటామంటే మనం గ్రీవియస్ హర్ట్ అంటాం.
గ్రీవియస్ హర్ట్ పనిష్మెంట్ వేరేలాగా ఉంటుంది ఐపీసీలో. సో యాసిడ్ అటాక్స్ ఆఫ్ అండ్ ఫాల్ అండర్ గ్రీవియస్ హర్ట్ ప్రొవిజన్స్ బికాస్ దే కాజ్ పర్మనెంట్ డ్యామేజ్ ఆర్ డిజబిలిటీ. సో దీని బేస్ మీద మీకు ఒక యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. ద యాక్ట్ ఇంక్రీజ్డ్ ద నెంబర్ ఆఫ్ డిజబిలిటీస్ ఫ్రమ్ 7 to 21. ఇప్పుడే చూసుకున్నాం. యాసిడ్ అటాక్ విక్టిమ్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ. మనం ఒక డిజబిలిటీ కింద చూస్తాం. ద యాక్ట్ రీప్లేస్డ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 1995. సో 1995లో ఉన్న పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ని అది రీప్లేస్ చేసింది, అవునా కదా? వేరే ప్రొవిజన్ చూసాం. So correct answer to this question is 1, 2 and 3. Correct answer to this question is 1, 2 and 3. So you have to focus more on conceptual part. ఈజీగా చేసేయచ్చు. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆర్ ఈజీ అకార్డింగ్ టు మీ. బట్ మీరు ఎట్లా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ ఫర్ మీ ప్రిలిమ్స్ ఈజ్ వెరీ ఈజీ. వాట్ టఫ్ ఈజ్ మెయిన్స్, ఎందుకంటే మెయిన్స్ లోపల పర్స్పెక్టివ్స్ కావాలి. ప్రిలిమ్స్లో అవేం అవసరం లేదు. ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామ్లో మీరు ఎంత బట్టి పడితే ఆడే కింగ్. మెయిన్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ యొక్క రేషనల్ అప్రోచ్ అన్ని పిక్చర్లోకి వస్తాయి. బట్ ప్రిలిమ్స్ ఈజ్ నాట్ సచ్ దట్. మీ దగ్గర వాడికి క్వశ్చన్ అడిగే స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. కొన్ని ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడగగలడు. దోస్ ఆర్ ఆల్సో ఫ్యాక్ట్ బేస్డ్ ఏరియాస్ కాబట్టి వాటి మీద మనం ఫోకస్ చేస్తే ఎక్కువగా సరిపోతుంది. ఇప్పుడు ప్రిలిమ్స్లో ఏంటంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ మీద క్వశ్చన్ అడగవచ్చు. బట్ మెయిన్స్ లోపల ఏంటంటే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఫేసింగ్ ఇన్ ద సొసైటీ అండ్ వాట్ ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై గవర్నమెంట్, అట్లా అడగవచ్చు అనమాట. నెక్స్ట్, RBI buys 50,000 crore G-Secs for liquidity tranche 2. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎకనామీ లోపల ఎప్పుడు 2 things ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ మెజర్డ్ త్రూ మనీ సప్లై. ఎవరైతే ఎకానమీ తెలుసో, నేను ఇంకా క్లాసెస్ అవ్వలేదో మనకు తెలియదు, కానీ తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను. మనీ సప్లై ఇస్ నథింగ్ బట్ మనీ మల్టిప్లైర్ ఇంటూ M0. ఎందుకు మనీ సప్లై ఇంపార్టెంట్ అంటే ఇట్ రిప్రజెంట్స్ టోటల్ డిమాండ్ ఇన్ ద ఎకానమీ. టోటల్ డిమాండ్ ఆఫ్ ది ఎకానమీని రిప్రజెంట్ చేసేది మనీ సప్లై అనమాట. సో ఈ మనీ సప్లైని రెగ్యులేట్ చేసే మ్యామోత్ టాస్క్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ టు RBI through its monetary policy. So through its monetary policy RBI regulates money supply in the economy. సో ఇది మీ అందరికీ క్లారిటీయే. సో ఇక్కడ వరకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మనీ సప్లై అనేది కొన్నిసార్లు ఎకానమీ లోపల ఎక్కువ ఉంటుంది, అంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు మనీ సప్లై తక్కువ ఉంటుంది. సో RBI ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఎకానమీ లోపల మనీ సప్లైని కాన్స్టెంట్గా ఉంచడం. సో మీరు లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్ అని వినే ఉంటారు. సో వీటి ద్వారా ఏం చేస్తుంటుంది, మనీ సప్లైని కాన్స్టెంట్గా ఎకానమీ లోపల ఉంచడానికి ట్రై చేస్తుంటుంది. సో ఇప్పుడు RBI చేస్తున్న మెజర్ ఏంటి, RBI బైస్ 50,000 crore G-Secs. అంటే ఒకవైపు బ్యాంక్స్ ఉన్నాయి, ఒకవైపు RBI ఉంది. RBI ఏం చేసిందంటే 50,000 crore G-Secs కొనుక్కుంది. అంటే ఏంటి, 50,000 crore ఎకానమీ లోపలికి ఇంజెక్ట్ చేసింది. 50,000 crore ఇంజెక్ట్ చేసిందంటే మనీ సప్లైని పెంచుతుంది, డిమాండ్ పెంచడానికి ట్రై చేస్తుంది ఎకానమీలో. సో అంతే, దట్ ఈస్ ద ఆర్టికల్. Amid global uncertainties due to West Asia conflict and raising crude oil prices, Reserve Bank of India conducted OMOs. This is very important from economy. Open market operation by purchasing 50,000 crore worth of government securities. 50,000 crore worth of government securities కొన్నది టు ఇంజెక్ట్ లిక్విడిటీ. చెప్పా కదా, కొనుక్కుందంటే ఏంటి, డబ్బులు ఇస్తుంది ఇంటూ బ్యాంకింగ్ సిస్టమ్. దిస్ ఈస్ ప్లాన్డ్ యాజ్ 1 lakh crore liquidity infusion in true ranges. సో ట్రెంచ్ 1లో 50,000 crore, ట్రెంచ్ 2లో 50,000 crore. ట్రెంచ్ 1 అయిపోయింది, ఇప్పుడు ట్రెంచ్ 2. సో చెప్పా కదా, లిక్విడిటీ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్. బ్యాంకింగ్ సిస్టంలో ఎంత లిక్విడిటీ ఉండాలి. లిక్విడిటీ ఏంటి, రిఫర్స్ టు అవైలబిలిటీ ఆఫ్ మనీ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. సో మెయిన్గా దేని ద్వారా, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో సెల్, బై. గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుక్కుంది అనుకోండి, ఏమవుతుంది, లిక్విడిటీ పెరుగుద్ది, మనీ సప్లై పెరుగుద్ది, ఎందుకంటే డబ్బులు ఇస్తుంది. అదే అమ్మింది అనుకోండి, మనీ సప్లై తగ్గుద్ది, లిక్విడిటీని అబ్జర్వ్ చేస్తుంది. ఈ రెండే జరుగుతాయి. రెపో రేట్ పెరిగితే డబ్బులు తీసేసుకుంటుంది, అదే రెపో రేట్ తగ్గిస్తే డబ్బులు ఇస్తుంది. నెక్స్ట్ క్యాష్ రిజర్వ్ రేషియో పెరిగిపోతే డబ్బులు బ్యాంక్స్ దగ్గర తక్కువ ఉంటాయి, అదే క్యాష్ రిజర్వ్ రేషియో తక్కువ ఉంటే డబ్బులు బ్యాంక్స్ దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ ఇస్తారు. సో వాట్ ఆర్ OMOs అంటే ఏంటి, ఇట్స్ ఎ మానిటరీ పాలసీ టూల్ ఆఫ్ RBI. ఏం చేస్తుంది, బై అండ్ సెల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ టు రెగ్యులేట్ మనీ సప్లై. చెప్ప కదా, ఎకనామీ ఈజ్ వెరీ సింపుల్ వెన్ యూ హ్యావ్ కోర్ కాన్సెప్ట్స్ క్లియర్డ్.
మీ దగ్గర ఎప్పుడైతే కోర్ కాన్సెప్ట్స్ ఉండవో ఎకానమీ అనేది ద మోస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్. సో ఎకానమీ ఈజీగా రావాలంటే ఫోకస్ ఆన్ ద కోర్ కాన్సెప్ట్స్. నేను PT365లో ఎకానమీ ఇప్పుడు చెప్తున్నాను బై కవరింగ్ స్టాటిక్ ఆల్సో. సో దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎకానమీ మెయిన్గా రాదు సార్ నాకు ఎకానమీ అంటే ఇబ్బంది అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ లెసన్ మై PT365 క్లాసెస్ మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పటికే 3 క్లాసెస్ అయిపోయి, ఇవాళ 4th క్లాస్ ఉంది ఈవినింగ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ యాక్టివ్లీ. ఆర్బీఐ కొనుక్కుంది అనుకోండి గవర్నమెంట్ సెక్యూరిటీస్, లిక్విడిటీ పెరుగుద్ది. ఒకవేళ ఆర్బీఐ అమ్మితే లిక్విడిటీ తగ్గుద్ది. ఈ రెండే ఉంటాయి అనమాట. వై ఆర్బీఐ కండక్ట్స్ ఓఎంఓస్ ఎందుకు చేస్తుంది? ఆర్బీఐ మూవ్ ఎయిమ్స్ టు అడ్రస్ లిక్విడిటీ కన్స్ట్రెయింట్స్, మెయిన్గా అడ్వాన్స్డ్ ట్యాక్స్ అవుట్ఫ్లోస్ ఉంటాయి కదా, రెడ్యూసింగ్ బ్యాంకింగ్ లిక్విడిటీ. సో చాలా మంది ట్యాక్స్ కట్టుకోవడానికి డబ్బులు తీసేస్తుంటారు. గ్లోబల్ అన్సర్టనిటీస్, వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్, ఇంకా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. సో దీస్ పర్చేస్ ఆఫ్ జీసెక్ హెల్ప్ ఎడిక్వేట్ ఫండ్స్ విత్ ద బ్యాంక్స్ అనమాట. ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ ఏంటి? ఇప్పుడు లిక్విడిటీ పెరుగుతుంది. దీనివల్ల ఏంటి? బ్యాంక్ రిసీవ్స్ ఫండ్స్ ఆఫ్టర్ సెల్లింగ్ జీసెక్స్ టు ఆర్బీఐ. నెక్స్ట్ సపోర్ట్ క్రెడిట్ ఫ్లో, దీనివల్ల బ్యాంక్స్ మనకు అప్పులు ఇవ్వగలుగుతాయి. స్టెబిలైజ్ ఫినాన్షియల్ మార్కెట్స్, ప్రివెంట్ సడన్ లిక్విడిటీ షార్టేజెస్. ఫినాన్షియల్ మార్కెట్ స్టెబిలైజ్ అవుతే హెల్ప్స్ ఎకనామిక్ గ్రోత్, ఎన్షూర్ స్మూతర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఫినాన్షియల్ సిస్టమ్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు త్రూ దిస్ ఆపరేషన్ 50,000 crore వర్త్ ఆఫ్ రూపీ 50,000 crore వర్త్ ఆఫ్ రూపీని ఇంజెక్ట్ చేసింది కాబట్టి సప్లై ఆఫ్ రూపీ పెరిగింది. సప్లై ఆఫ్ రూపీ పెరిగిందంటే ప్రైస్ ఆఫ్ రూపీ తగ్గుద్ది. దాన్ని ఏమంటామంటే డెప్రిషియేషన్ అంటాం అనమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఆర్బీఐ ట్రైస్ టు ఇంజెక్ట్ లిక్విడిటీ ఇన్ టు ద మార్కెట్, there is a sudden impact ఏంటంటే depreciation of rupee. The Indian rupee fell to a record low of $92.36. సో మెయిన్గా 92 రూపీస్కి పడిపోయింది. మెయిన్ రీజన్ ఏంటి? రైజింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 110 డాలర్ అయిపోయి, జియో పొలిటికల్ టెన్షన్స్, మెయిన్గా వెస్ట్ ఏషియా, వీకనింగ్ ఇన్ ఏషియన్ కరెన్సీస్. సో ఇండియా ఇంపోర్ట్స్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, రైజింగ్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజెస్ డిమాండ్ ఫర్ డాలర్, లీడింగ్ టు రూపీ డెప్రిషియేషన్. రూపీ బాగా డెప్రిషియేట్ అయిపోతుంది. So consider the following statements regarding OMOs. It involves buying and selling of G-Secs by Reserve Bank of India. Ante kada, simple. First statement clear. Why? When the RBI buys government securities, liquidity in the banking system increases. Buy ante government security కొనుక్కుంది అంటే ఏమి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలి కాబట్టి లిక్విడిటీ పెరుగుద్ది. థర్డ్ స్టేట్మెంట్, ఎప్పుడు నేను చూస్తాను ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర యూపీఎస్సీ ఫిక్స్ చేస్తాను. ఓఎంఓ ఇస్ ఫిజికల్ పాలసీ టూ అన్నాడు. ఆర్బీఐ దగ్గర ఏముంటుంది? మానిటరీ పాలసీ. ఫిజికల్ పాలసీ ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఫిజికల్ పాలసీ, ఆర్బీఐది మానిటరీ పాలసీ. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ఇంత సింపుల్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ఏ ఓన్లీ. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ ఆర్టికల్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. ఇండియా నాట్ టు రైజ్ పెట్రోల్ ప్రైజెస్ డిస్పైట్ గ్లోబల్ హెడ్విండ్స్. చెప్పే కదా మన దగ్గర స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి, దీంతో పాటు రష్యాతో డీల్ సైన్ చేసుకున్నాం కాబట్టి ప్రైస్ పెంచమని చెప్తున్నాం అనమాట. సో డిస్పైట్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ క్రాసింగ్ 100 per barrel, ఇప్పుడు ఎంత చెప్పాం? 110 ఉందంట ఒక బ్యారెల్. $110. It's not an easy thing. The government of India and oil marketing companies have indicated that retail petrol prices in India will not be increased immediately. Retail petrol prices immediately increase అవ్వమంట. This decision comes amid global geopolitical tensions and rising crude oil prices. Why petrol prices are not being raised? ఎందుకు రైజ్ అవ్వట్లేదు పెట్రోల్ ప్రైస్ అంటే ద గవర్నమెంట్ అండ్ ఓఎంఆర్ సైట్ ఫైనాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ ఓఎంసీస్. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కరెంట్లీ హ్యావ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. ఫస్ట్ ఇలా డబ్బులు ఉన్నాయంట. టెంపరీ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్. అథారిటీస్ కన్సిడర్ ద సర్జ్ యాజ్ అ షార్ట్ టర్మ్ వాలటిలిటీ. మళ్ళీ ఇది నార్మల్ అయిపోద్ది. ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్. ఒకవేళ కనుక ప్రైస్ పెంచారు ఫ్యూల్ ప్రైజెస్, ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది. నేను చెప్పా కదా 2014లో కాంగ్రెస్ పడిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇంక్రీజింగ్ పెట్రోల్ ప్రైజెస్ కుడ్ ట్రిగర్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్టింగ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమోడిటీ ప్రైజెస్. సో ఇది కూడా అవుతుంది. ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏంటి? ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్లేషన్. కీపింగ్ పెట్రోల్ ప్రైజెస్ స్టేబుల్ మే హెల్ప్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఫస్ట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉన్నదంటే పర్చేసింగ్ పవర్ ఆఫ్ ది పీపుల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంపాక్ట్ ఆన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏంటి? ఓఎంసీస్ మే బెయిన్ టెంపరీ ఫినాన్షియల్ ప్రెజర్, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బేర్ చేస్తున్నారు కదా ఈ ప్రైజ్ని. ఇంపాక్ట్ ఆన్ ఫిజికల్ పొజిషన్. గవర్నమెంట్ కొంత ఇబ్బంది అవుతుంది. ద గవర్నమెంట్ నైట్ టు అడ్జస్ట్ ట్యాక్స్ అండ్ సబ్సిడీస్. సో గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నమాట. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్. బ్రెంట్ క్రూడ్ మనందరికీ నార్త్ సీ తెలుసు కదా, యూకేకి డెన్మార్క్కి మధ్యలో ఉంటుంది. సో ఆన్ ద
మేజర్ గ్లోబల్ బెంచ్ మార్క్స్ ఆఫ్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. సో మెయిన్గా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్కి రెండే గ్లోబల్ బెంచ్ మార్క్స్ ఉంటాయి, ఒకటి బ్రెంట్ క్రూడ్, ఇంకొకటి వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్. ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆయిల్ ఫీల్డ్స్ ఆఫ్ నార్త్ సీ. సో నార్త్ సీ ఎవరికి మధ్య ఉంటుంది? యూకే అండ్ నార్వే. యూపీఎస్సీలో చాలా సార్లు అడిగాడు. యూజ్డ్ యాజ్ ఎ ప్రైజింగ్ రెఫరెన్స్ ఆఫ్ 2/3 ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడెడ్ క్రూడ్ ఆయిల్. ఓఎంసీస్ అంటే ఎవరు? కంపెనీస్ రెస్పాన్సిబుల్ ఫర్ రిఫైనింగ్, డిస్ట్రిబ్యూటింగ్ అండ్ సెల్లింగ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా. సో ఎవరెవరు ఉన్నారు ఇండియా లోపల ఓఎంసీస్? వీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్. మీరు హెచ్పి పెట్రోల్ కొట్టుకుంటారా, బీపీ కొట్టుకుంటారా, ఇండియన్ ఆయిల్ కొట్టుకుంటారా, మీ ఇష్టం అంటారు కదా, అట్లా అనమాట. ద డిటర్మైన్ రిటైల్ ప్రైజెస్ అండ్ డీజిల్ ప్రైజెస్ బేస్డ్ ఆన్ క్రూడ్ ప్రైజెస్ అండ్ ట్యాక్సెస్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేడ్ పెయిడ్ మెకానిజం అంటే గవర్నమెంట్ చెప్తుంది అనమాట ఎంత ఉంచాలనేది. ఏ సిస్టమ్ వేర్ గవర్నమెంట్ కంట్రోల్స్ ప్రైస్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. ఇండియా డిస్మాంటల్డ్ 2002. ఏదైనా ఎల్పిజి వచ్చిన తర్వాత మొత్తం మార్కెట్కే వదిలేస్తాం, ప్రైస్ డెసిషన్ అనేది మార్కెట్ తీసుకుంటుంది. అండ్ లాస్ట్ ఆర్టికల్, ఫ్యూయల్ ప్రైజెస్ డీరెగ్యులేటెడ్ ఇన్ ఇండియా. పెట్రోల్ ప్రైజెస్ డీరెగ్యులేటెడ్ ఇన్ 2010, డీజిల్ ప్రైజెస్ డీరెగ్యులేటెడ్ ఇన్ 2014. ఇప్పుడు అంతా కూడా ఎకానమీ డిసైడ్ చేస్తుంది. అన్న క్లాస్ చెప్తున్నాం ఒక 5 minutes చేస్తాం. Consider the following statements regarding impact of petrol prices on inflation in India. An increase in petrol price can lead to cost push inflation. చెప్పే కదా డైరెక్ట్గా సప్లై సైడ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇది. సో సప్లై సైడ్ ఇంపాక్ట్ ఏమంటాం? కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సో గైస్ చెప్తున్నాను, ఇక్కడ అంతా చెప్పలేము. ఇక్కడ ఓన్లీ నేను కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేసి కొంత సబ్జెక్ట్ ఇవ్వగలను. మొత్తం మీరు తెలుసుకోవాలంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు టేక్ ద కంప్లీట్ కోర్సెస్ అనమాట. లేదంటే పీటీ 365 కరెంట్ అఫైర్స్ నేను చెప్తున్నాను, అందులో ఎకానమీ చెప్తున్నాను, దాన్నైనా మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. పెట్రోల్ ప్రైజెస్ హ్యావ్ నో ఇంపాక్ట్ ఆన్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లోపల ఇంపాక్ట్ ఉంటుందో లేదో తెలుసుకోవాలంటే ఏమేమి ఉంటాయి? 697 గూడ్స్ ఉంటాయి హోల్సేల్ ప్రైజెస్ లోపల. అందులో మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ప్రైమరీ ఆర్టికల్స్ ఉంటాయి, ఫ్యూయల్ అండ్ పెట్రోల్ ఉంటాయి. సో ఫ్యూయల్ అండ్ పెట్రోల్ ఉన్నప్పుడు డబ్ల్యూపీఏ ఇంపాక్ట్ అవుతుందా? అవుతుంది. సో క్వశ్చన్ చూడండి ఎంత డెప్త్గా ఇచ్చాడు. మీకు డబ్ల్యూపీఎం గురించి మొత్తం తెలిస్తే తప్ప, అందులో ఏమేమి ఉంటాయి తెలిస్తే తప్ప మీరు ఆన్సర్ చేయలేరు. కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 ఓన్లీ. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. సో యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్లింకింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. మనం అన్ని ఇంటర్లింక్ బాగా చేసుకుంటే సరిపోద్ది. హయ్యర్ పెట్రోల్ ప్రైజెస్ ఇంక్రీజెస్ ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ లీడింగ్ టు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. చెప్పే కదా మెయిన్గా సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్ ఏమంటాం మనం? కాస్ట్ పుష్. ఫ్యూయల్ ప్రైజెస్ do not affect WPA as fuel and energy components are indexed. చెప్పే కదా. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ఏ ఓన్లీ. సో WPA లోపల ఇంపాక్ట్ చూపిస్తుంది. సో చూసాం మనం ఇన్ఫ్లేషన్, పెట్రోల్ ప్రైజెస్ గురించి చూసాం, ఇది ఎలా ఎఫెక్ట్ చూడదు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ గురించి చూసాం, విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ. అండ్ థర్డ్ యాసిడ్ అటాక్స్ గురించి చూసాం, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ గురించి చూసాం. సో డిఫరెంట్ డైమెన్షన్స్ చూసాం. నెక్స్ట్ డేటా సావరానిటీ. ఏ సావరానిటీ లోపల డేటా సావరానిటీ, అల్గోరిథమిక్ సావరానిటీ అంటే ఏంటో చూసాం. కోడింగ్ రాసినప్పుడు బయాసెస్ ఉంటాయి, మెయిన్లీ అగెన్స్ట్ సౌత్ ఏషియా ఆర్ గ్లోబల్ సౌత్. సో ఉంటాయి, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలో చూసాం. అండ్ ఫస్ట్ ఆర్టికల్, ఇరాన్ వార్ వల్ల ఇండియాకి స్ట్రాటజిక్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏంటో చూసాం. సో దీస్ ఆర్ ద 5 articles that we have discussed comprehensive in our Hindu analysis today. So thank you very much for watching. సో అండ్ మై లాస్ట్ రిక్వెస్ట్ ఇస్, ఇప్పుడు మన దాంట్లో హిందూ అనాలిసిస్ చెప్తున్నాను, పీటీ 365 నేనే చెప్తున్నాను, మొన్నటి వరకు ఎన్వైర్న్మెంట్ పాలిటీ నేనే చెప్పాను. దోస్ కోర్సెస్ ఆర్ రికార్డెడ్, మీరు కావాలంటే దాన్ని తీసుకోవచ్చు. అండ్ యూ కెన్ హ్యావ్ పర్సనల్ మెంటర్షిప్ విత్ మీ. ప్రిలిమ్స్కి పర్సనల్ మెంటర్షిప్ నేను ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ పర్చేస్ ఎనీ కోర్స్ బై కాలింగ్ టు LTX క్లాసెస్ కాల్ చేసి యూ కెన్ టేక్ ఎనీ కోర్స్. నా పర్స్పెక్టివ్లో కావాలంటే మనీష్ సార్ చెప్పారు స్పెషల్ డిస్కౌంట్ కూడా అడగండి, యూ విల్ గెట్ స్పెషల్ డిస్కౌంట్ ఆల్సో, ఎందుకంటే మీరు అందరు నా ఫేవరెట్ స్టూడెంట్స్ కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ హిందూ అనాలిసిస్ అండ్ వీ విల్ meet tomorrow as part of our tomorrow's Hindu analysis. Thank you very much.